అమెరికన్ ఆస్ట్రోనాట్స్ దాదాపు 10 ఏళ్లుగా యుఎస్ గడ్డ మీద నుంచి అంతరిక్షానికి వెళ్లలేదు. ఆ పరిస్థితి మారబోతోంది. నిజానికి యునైటెడ్ స్టేట్స్ అనేది పరిశోధకుల దేశం. ప్రాథమికంగా పరిశోధన జరపడం అన్నది మా ప్రవృత్తి చెప్పాలి. స్పేస్ ఎక్స్ లాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రైవేట్ కంపెనీ నాసా ఆస్ట్రోనాట్స్ ని తీసుకువెళ్లగలదా? అంతరిక్ష పరిశోధనకి జీవసత్వాల్ని అందించగలదా అనేది చూడ్డానికి చేస్తున్న ప్రయోగం ఇది. దీని మూలంగా నాసాకి ప్రాతినిధ్యం వహించే గౌరవాన్ని దక్కించుకోవడంతో పాటు అంతరిక్ష పరిశోధనలో స్పేస్ ఎక్స్ మరో అడుగు ముందుకేస్తోంది. మనుషుల్ని లాంచ్ చేయడం అనేది భయపెట్టే విషయం. ఇందులో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి పేలుడు కూడా సంభవిస్తుంది. స్పేస్ కఠినమైంది. నువ్వు ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రమాదాన్ని ఎదుర్కొంటావని మన బిడ్డకి ఎలా చెప్పగలం? అంతరిక్ష యాత్రలోని 2వ స్వర్ణయుగం ఇప్పుడు ప్రారంభమవుతోంది. T-3, 2, 1, 0, ignition. మేము 1969లో చంద్రుడిపై కాలు మోపగలిగాం. అది కూడా అవెల్ విల్బర్ రైట్ లో ఫస్ట్ ఫ్లైట్ లో మొదటిసారి ప్రయాణించిన 66 సంవత్సరాల తర్వాత, అంటే 1903లో. అదే మొదటి కంట్రోల్ పవర్డ్ ఫ్లైట్. 66 సంవత్సరాలకి చంద్రుడిపై కాలు మోపటం అనేది అద్భుతమైన విషయం. కొంతమంది మాత్రమే దాన్ని సాధించినప్పటికీ ప్రత్యామ్నాయంగా మనందరం చంద్రుడిపైకి వెళ్ళినట్టేనని చెప్పాలి. చంద్రుడిపై కాలు మోపడం మానవజాతి చరిత్రలోనే గొప్ప విజయం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ల్యాండింగ్ జరిగి 51 సంవత్సరాలు గడిచినా ఎవరూ చంద్రుడిపైన కాలు మోపలేకపోయారు. అపోలో శకం విజయంతో ముగిసింది. తర్వాత నాసా తన కొత్త స్పేస్ షటిల్ ప్రోగ్రాంతో అద్భుతమైన భవిష్యత్తులోకి దృష్టి సారించింది. చివరకు 30 సంవత్సరాల తరువాత, 133 సక్సెస్ఫుల్ మిషన్స్ తర్వాత, 2 పెను ప్రమాదాల తర్వాత, Obviously a major malfunction. 2011లోనే స్పేస్ షటిల్ ప్రోగ్రాం ముగిసింది. చివరిసారిగా స్పేస్ షటిల్ పోర్ట్లో ప్రవేశించింది. నాసా అంతరిక్షంలోకి మనుషుల్ని పంపించే రోజులు గతించిపోయినట్టే ఉంది. వాళ్లు ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ స్టేషన్లోకి పంపించడానికి రష్యన్ సోయూజ్ రాకెట్స్ పైన ఆధారపడ్డారు. 1969లో మనం ప్రజలను అడిగినట్లయితే 2020 నాటికి మనకి ప్లూటోలో హోటల్స్ ఉంటాయని సమాధానం చెప్పేవారు. ఎందుకంటే 2020లో 9 సంవత్సరాల పాటు యునైటెడ్ స్టేట్స్ ఆర్బిట్లోకి పంపించలేదని వాళ్ళు ఊహించి ఉండరు కాబట్టి. సో బేసికలీ మనం టెక్నాలజీ డెవలప్మెంట్ పట్ల అంత సంతృప్తికరంగా లేవని స్పష్టమవుతోంది. అందుకని మనం చాలా కష్టపడి పరిశోధనల్ని చేయాల్సి ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత నాసా అధినేత నిర్వాహకుడు అయిన జిమ్ బ్రాడెన్స్టైన్ వాషింగ్టన్ డీసీ నుంచి బయలుదేరాడు అంతరిక్ష యానం భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేయడానికి. హాయ్, గుడ్ టు సీ యూ. హలో, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఎక్సలెంట్, గుడ్. అతనితో దార్శనికుడు, ఒక్కోసారి వివాదాస్పదుడు, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపక
చీఫ్ ఇంజనీర్ అయిన ఇలాన్ మస్క్ జత కలిశారు. రష్యన్ క్రూ ప్రోగ్రామ్ అనే ప్రైవేట్ సెక్టర్తో నాసాస్ రాడికల్ న్యూ పార్ట్నర్షిప్ మూలంగానే ఈ ప్రకటన వెలువడింది. ఇవాళ మీరు హాథోర్న్ కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ కి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అమెరికన్ వ్యోమగాములను అమెరికన్ గడ్డ నుంచి అమెరికన్ రాకెట్స్ లో పంపడానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. మేము దానికి వాస్తవ రూపాన్ని ఇవ్వడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా నెగిటివిటీ ఉంది. అందుకని దేశాన్ని లేదా ప్రపంచాన్ని ఒకటి చేయగల పాజిటివ్ అంశాన్ని సాధించడం అనేది చాలా గొప్ప విశేషం. అలాగే ఇది అంతరిక్షంలో పురోభివృద్ధి సాధించడానికి కూడా దోహదం చేస్తుంది. నిజానికి స్పేస్ ఎక్స్ అనేది ఏర్పాటు చేయడానికి కారణం అదే. మేము 17 సంవత్సరాలుగా క్రూని లాంచ్ చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నాం. వాషింగ్టన్ పోస్ట్ కోసం డిఫెన్స్ అండ్ స్పేస్ న్యూస్ ని కవర్ చేసే జర్నలిస్ట్ క్రిస్టియన్ డావిన్ పోర్ట్ 2010లో కమర్షియల్ క్రూ ప్రోగ్రాం ఏర్పడినప్పటి నుంచి దాని వార్తల్ని కవర్ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు. ఇదొక రకంగా నాసా తమ ఆస్ట్రోనాట్స్ ని సురక్షితంగా పంపడంలో ఈ కమర్షియల్ పార్ట్నర్స్ పై ఆధారపడవచ్చా లేదా అనేది తెలుసుకోవడానికి చేసే ప్రయోగం. స్పేస్ ఎక్స్ ఇనాగ్రల్ క్రూడ్ ఫ్లైట్ లో ప్రయాణించడమే కాక చరిత్రలో తొలిసారిగా ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయాణించే నాసా ఆస్ట్రోనాట్స్ గా కూడా డగ్ హర్లీ, బాబ్ బెంకన్లో రికార్డ్ సృష్టించబోతున్నారు. క్రూతో ప్రయాణించే ఈ ఫస్ట్ ఫ్లైట్ ఒక టెస్ట్ ఫ్లైట్. ఇది టెస్ట్ ఫ్లైట్ అయినప్పటికీ కూడా ఇది సిస్టమ్ ని మూల్యాంకనం చేసే నాసా కోసం పనిచేసే టెస్ట్ పైలట్స్ తో నిర్వహించబడుతోంది. ఇలాన్ నేను లేజర్ లాగే ఫోకస్ చేసి వాళ్ళు సురక్షితంగా ప్రయాణించేలా చూడాలని చాలా గట్టిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఇది వాస్తవం. స్పేస్ ఎక్స్ క్రూని లాంచ్ చేయడానికి ముందు క్రూ లేకుండా 2 ప్రధాన ఘట్టాల్ని పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి డెమాన్స్ట్రేషన్ 1 మిషన్ లేదా డెమో 1. ఇందులో స్పేస్ ఎక్స్ అటానమస్ గా తమ క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించి వెనక్కి రప్పించాలి. ఇక రెండవ పరీక్షని లాంచ్ చేసే ఎస్కేప్ టెస్ట్ లేదా ఇన్ ఫ్లైట్ అబౌట్ టెస్ట్ అంటారు. అందులో ఒకవేళ రాకెట్ ఫెయిల్ అయినట్టయితే డ్రాగన్ క్యాప్స్యూల్స్ లోని ఎమర్జెన్సీ అబౌట్ సిస్టమ్ చైతన్యవంతమై క్యాప్స్యూల్స్ ని సురక్షితంగా రాకెట్ నుండి బయటకు పంపుతుంది. తర్వాత డెమాన్స్ట్రేషన్ 2 మిషన్ లేక డెమో 2 అనబడే మూడవ చివరి పరీక్షలో నాసా ఆస్ట్రోనాట్స్ అయిన బాబ్ ఇంకా డగ్లు స్పేస్ స్టేషన్ కి పంపబడతారు. మానవ అంతరిక్ష యాత్ర చరిత్ర పరిశీలిస్తే ఆ యాత్రలెప్పుడు ప్రభుత్వమే నిర్వహించే ప్రభుత్వ సంస్థల ద్వారా జరగబడినవే. అయితే మా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం అనేది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ని వ్యాపారాత్మకం చేసే ప్రక్రియ. రాబర్ట్ కెబానా గతంలో కేప్ కెనవెరల్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ స్టేషన్ లో ఆస్ట్రోనాట్ గా డైరెక్టర్ గా పనిచేశారు. సొంతంగా వెహికల్స్ ఉండకూడదనేదే దీని వెనుక ఐడియా. మేము సర్వీస్ ని అద్దెకు తీసుకుంటాం. మా అవసరానికి స్పేస్ కి వెళ్ళడానికి ఒక ట్యాక్సీని అద్దెకు తీసుకుంటాం. ఇందులో 2 వేర్వేరు వెహికల్స్ ఉంటాయి. ఒకటి స్పేస్ ఎక్స్, రెండవది బోయింగ్. మన దగ్గర ఒకదానితో ఒకటి పోటీ పడే ప్రొవైడర్స్ ఉన్నప్పుడు ఎవరూ ఎక్కువ సొమ్ముని అడుగుతూ ట్యాక్సీ పేయర్ దగ్గరికి తిరిగి రావడం అనేదే ఉండదు. మానవ జాతిలో మార్పు తీసుకొచ్చే దిశలో పరిశ్రమ వర్కర్స్ ని అంతరిక్షంలోకి పంపించడం ద్వారా స్వంత ఖర్చుతో అంతరిక్షానికి వెళ్లడానికి వెసులుబాటుని కల్పించాలనుకుంటున్నాం. మొదటిసారిగా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం ప్రతిపాదించబడినప్పుడు దాని పనితీరుపై చాలా సందేహాలు ఉండేవి. ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వం పర్యవేక్షణ లేమికి, దాని జవాబుదారీతనంలో, ఆదాయంలో క్షీణత ఏర్పడుతుందేమోనని చాలా మంది భయపడ్డారు. నిజానికి మనం తలుచుకుంటే ఇంకొక స్వర్ణయుగంలో ఉండగలం. నిజం చెప్పాలంటే కమర్షియల్ క్రూతో గ్రౌండ్ ఫ్లోర్ చూడడానికి ఇప్పుడు నీట్గా ఉంది. అలా ఉండాలి కూడా. ఈ స్పేస్ ఎక్స్ విషయంలో మేము అదే చేస్తున్నాం. ఇక్కడ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ లో మా దగ్గర 2 కొత్త క్యాప్సిల్స్ ఉన్నాయి. ఒకటి బోయింగ్ స్టార్ లైనర్, రెండవది స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్. కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్ వాటిలో ఇమిడి ఉన్నాయి. అవి స్వయం ప్రతిపత్తి గలవి. వాటిలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి ఆర్బిట్ లో ఉన్న స్పేస్ స్టేషన్ కి తగినట్టుగా అడ్జస్ట్ అయ్యి అక్కడ నిలిచే సామర్థ్యం ఉంటుంది. ఇవి తమకు తాముగా నిలువగల సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లాంటివి. ఇది ఇంతకు ముందు ఎన్నడూ మనం చూడని కొత్త టెక్నాలజీ. 2014లో నాసాస్ కమర్షియల్ క్రూ ప్రోగ్రాం $260 కోట్ల కాంట్రాక్ట్ ని స్పేస్ ఎక్స్ కి ఇచ్చింది. దాదాపు దశాబ్దం పాటు డిజైనింగ్ ని, టెస్టింగ్ ని పూర్తి చేసుకున్న వాళ్ల కొత్త స్పేస్ క్రాఫ్ట్ అయిన స్పేస్ ఎక్స్ నాసా ఆస్ట్రోనాట్స్ ని
లాంచ్ చేసిన మొదటి ప్రైవేట్ కంపెనీగా నిలుస్తుంది. కొత్త స్పేస్ క్రాఫ్ట్ లో తొలిసారిగా ప్రయాణిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్పేస్ ఎక్స్ టీమ్ తో కలిసి పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది. ఇది మంచి కంపెనీ. ఇంతకు మించిన గొప్ప అవకాశం లభిస్తుందని నేను కల్లో కూడా అనుకోవడం లేదు. స్పేస్ ఎక్స్ మార్స్ మీద కొత్త నివాసం ఏర్పరచుకోవాలన్న అంతిమ లక్ష్యంతో భారీ ఆశయాలతో 2002లో టెక్ ఎంటర్ప్రెన్యూర్ ఎలాన్ మస్క్ చేత స్థాపించిన ఒక గొప్ప కంపెనీ. మేము సైఫై మూవీస్, బుక్స్ లాంటి సైఫైలో చూసే అద్భుతమైన విషయాల్ని సాధించాలని, ఏదో ఒక రోజు వాటిని నిజం చేయాలని అనుకున్నాం. ఎందుకే వాటిని నిజం చేయటం ఎలా? నిజానికి ఇలా జరుగుతుందని ప్రజల్లో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఈ మెసేజ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అందుకు ఇప్పుడు ఇక్కడ ఏం జరగబోతుందో మీరే చూడండి. అన్ని సాధనాలకు, అన్ని విజయాలకు స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీ అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం వాళ్ళు ఇంతకు ముందెప్పుడు మనుషుల్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లకపోవడమే. అదే అతిపెద్ద రెస్పాన్సిబిలిటీ. వ్యోమగాములు చాలా గర్వంగా ఉన్నారు. వాళ్ళు నేషనల్ హీరోస్. వాళ్ళ జీవితాలు ఈ కంపెనీలతో ముడిపడి ఉన్నాయి. అందుకని వాళ్ళు ఈ పరీక్షలో పాస్ అవుతారా లేదా చూడాలి. ఇవాల్టి లాంచ్ క్రూ డ్రాగన్ డెమో 1 మిషన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది స్పేస్ ఎక్స్ చేసిన ప్రయోగాలన్నింటిలోకి అత్యంత ఛాలెంజింగ్ మైలురాయి. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి తిరిగి వచ్చే 5 రోజుల మానవరహిత యానం. బోయింగ్, స్పేస్ ఎక్స్లు తమ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి నాసా అనుమతించడానికి ముందు క్రూస్ లేకుండా స్పేస్ క్రాఫ్ట్ తో టెస్ట్ ఫ్లైట్ చేయాలని ఆ కంపెనీస్ కు సూచించింది. ఎందుకంటే ఆ కంపెనీలు క్యాప్సూల్స్ ను సురక్షితంగా స్పేస్ స్టేషన్ కి తీసుకెళ్లగలవా లేదా అనేది నిర్ధారించుకోవాలి. డెమాన్స్ట్రేషన్ 1 మిషన్ లేదా డెమో 1 మిషన్ అనేది అన్క్రూడ్ ఫ్లైట్. మేము డ్రాగన్ ని అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నాం, అక్కడ ల్యాండ్ అయి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి. మేము లాంచ్ అయ్యేటప్పుడు ఫైరింగ్ రూమ్ 4లో ఉండబోతున్నాం. మాకు ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సూచనల్ని మేము ఒక టీంతో పాటు వినడానికి వీలుగా. ఇందులో మేము వెహికల్లో ప్రయాణించే అవకాశం లేదు, కానీ డెమో 2 జరిగేటప్పుడు మేము ఈ వెహికల్లో ప్రయాణించే సమయంలో మాకు సహకరించబోయే మిగతా టీంతో కలిసి పనిచేస్తాం. ఇది స్పేస్ ఎక్స్ న్యూ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫస్ట్ ఫ్లైట్. ఇది ఆస్ట్రోనాట్స్ ని ఒకరోజు యాత్రకు తీసుకువెళ్తుంది. ఇది స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ పై భాగంలో ఉంటుంది. దీని పొడవు 16 అడుగులు, వ్యాసం 13 అడుగులు. ఇది 7 యాత్రికుల్ని తీసుకువెళ్లగలదు. స్పేస్ వ్యాక్యూమ్ లో యాత్రికుల్ని సజీవంగా ఉంచడానికి అవసరమైన అన్ని సిస్టమ్స్ ని ఈ మిషన్ పరీక్షిస్తుంది. మేము అన్ని వెహికల్ సిస్టమ్స్ ని డిజైన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు వెచ్చించాం. ఈ రోజు ఇది ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మేము వెహికల్ ని పంపిస్తాం, రాకెట్, స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఇంటర్ఫేసెస్ ని పరీక్షిస్తాం. ఇది మేము అనుకున్న రీతిలో పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి. నిజానికి డ్రాగన్, ఫాల్కన్ల విషయంలో నిర్వహించే పరీక్షల సంఖ్య తలుచుకుంటే ఎవరికైనా మతిపోతుంది. ఎందుకంటే ఈ పరీక్ష, ఆ పరీక్ష అని పదుల వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిదీ ఈ మిషన్ విజయం పైన ఆధారపడి ఉంది. ఇది గానీ ఫెయిల్ అయినట్టయితే నాసా ఆస్ట్రోనాట్స్ ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లాంచ్ చేయడానికి అనుమతి పొందడానికి ముందు స్పేస్ ఎక్స్ మళ్లీ డ్రాయింగ్ బోర్డు మొహం చూడాల్సి ఉంటుంది. నాసా, స్పేస్ ఎక్స్ దేశవ్యాప్తంగా కలిసి దేశవ్యాప్తంగా ఎంత బాగా పనిచేస్తున్నారనే దానికి ఈ విజయం ఒక ప్రామాణికంగా నిలవాలి. ద డ్రాగన్ క్యాప్సూల్ హాథోర్న్, కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ చేత మానిటర్ చేయబడుతుంది. ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యూస్టన్లోని నాసా చేత పర్యవేక్షించబడుతుంది. ఫాల్కన్ రాకెట్ లాంచ్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లోని ఫైరింగ్ రూమ్ 4లోని స్పేస్ ఎక్స్ చేత నిర్వహించబడుతుంది. నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్టైన్ ఈ చారిత్రక లాంచ్ కోసం చాలా ఆసక్తితో అసంఖ్యాకమైన ప్రేక్షకులతో పాటు ఎదురు చూస్తుంటారు. అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ల పట్ల ప్రజలు చూపించే ఆసక్తి చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. స్పేస్ షటిల్స్ ప్రోగ్రాం ముగిసినప్పటి నుంచి నేనెప్పుడు ఇంత ఆసక్తిని చూడలేదు. కేప్ కెనవెరల్, ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లో స్పేస్ ఎక్స్, నాసా స్పేస్ ఎక్స్ న్యూ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ హిస్టారిక్ ఫస్ట్ టెస్ట్ నుండి కొన్ని సెకండ్ల దూరంలో ఉన్నాయి. 5, 4, 3, 2, 1, 0. Ignition, lift off.
రాకెట్ లో చాలా ఎనర్జీ ఉంటుంది. సాధారణంగా స్పేస్ క్రాఫ్ట్ లో ఉల్కలోని ఎనర్జీతో సమానమైన ఎనర్జీని నింపడం జరుగుతుంది. దాన్ని అంచనా వేయడం కూడా మనుషులకి చాలా కష్టం. స్టేజ్ 1 ఇప్పుడు రెడీగా ఉంది. పవర్ అండ్ టెలిమెట్రీ నార్మల్. డెమో 1 మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు వెళ్లడం చూసినప్పుడు మేము చాలా ఉత్తేజానికి లోనయ్యాం. మేము అంతరిక్ష కేంద్రానికి వెళ్లే ప్రక్రియలో భాగంగా ముందుగా టెస్ట్ ఫ్లైట్ నిర్వహించడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇదొక భావోద్వేగ సన్నివేశం. ఎందుకంటే ఈ మిషన్స్ జరిగే సందర్భంలో చోటు చేసుకోబోయే వివిధ చర్యలన్నీ విజయవంతంగా పూర్తవడం చూస్తుంటే మాకు చాలా ఆనందం కలిగింది. ఫాల్కన్ 9 రాకెట్ మొదటి స్టేజ్, రెండవ స్టేజ్ అనే 2 భాగాలతో రూపొందింది. రాకెట్ పైకి వెళ్తున్న కొద్దీ తన బరువుని కోల్పోతుంది. ఫాల్కన్ 9 ఫస్ట్ స్టేజ్ ఒకసారి తన ఇంధనాన్ని ఉపయోగించుకుందంటే ఆ తర్వాత దానికి ఇంధనంతో ఏమాత్రం అవసరం ఉండదు. కాబట్టి మొత్తం సిస్టమ్ అంతా తేలికైపోతుంది. ఆ పైన రెండవ దశ తన ఇంధనాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న తరువాత అది విడిపోయి డ్రాగన్ క్యాప్స్యూల్ ని ఆర్బిట్ లోకి విడుదల చేస్తుంది. స్టేజ్ సెపరేషన్ కన్ఫర్మ్డ్. ద ఫాల్కన్ 9 మొదటి స్టేజ్ ఫాల్కన్ 9 రెండవ స్టేజ్ నుంచి వేరుపడుతోంది. అలా వేరుపడినప్పుడు అది తన పనిని తాను చేసినట్టే అవుతుంది. అది ద స్పేస్ స్టేషన్ తో కలిసి ఉన్న డ్రాగన్ తో పాటుగా తన దారిలో రెండవ స్టేజ్ కి చేరుకోవడమే దాని ప్రాథమిక విధి. మాకు ఫాల్కన్ రాకెట్ లోని మొదటి స్టేజ్ లో సెకండరీ ఆబ్జెక్టివ్ ఒకటి ఉంది. అదేమిటంటే ఆర్బిట్ నుంచి వెనక్కి తిరిగొచ్చి ల్యాండ్ అవ్వడం. ప్రామాణికంగా మొదటి స్టేజ్ ఎప్పుడూ భూమి వైపు పయనించి సముద్రంలో కూలిపోవడం జరుగుతుంది. కానీ స్పేస్ ఎక్స్ మాత్రం మొదటిసారిగా రీయూసబుల్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ని ఆవిష్కరించింది. అది దానంతటదే భూమిపైకి ఎగురుకుంటూ వచ్చి ల్యాండ్ అవుతుంది. ఆ కారణంగా అది చాలాసార్లు ఉపయోగపడగలదు. మొదటి స్టేజ్ కోసం అది తన ఇంజిన్స్ ని మళ్లీ స్టార్ట్ చేసుకుంటుంది, తర్వాత వెనక్కి మళ్లుతుంది. అప్పుడు మొదటి స్టేజ్ మొత్తం భూ వాతావరణంలోకి మళ్లీ ప్రవేశించి నెమ్మదిగా తన దిశలో ప్రయాణిస్తూ అప్పటికే అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న డ్రోన్ షిప్ పైన ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. Landing legs have deployed and Falcon 9 has landed. మొదటి స్టేజ్ సెపరేషన్ పూర్తయిన తరువాత క్రూ డ్రాగన్ క్యాప్స్యూల్ రెండవ స్టేజ్ చేత ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టబడుతుంది. రెండవ స్టేజ్ తన ఇంజిన్ ని మండిస్తుంది. తర్వాత అది డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ని ఆర్బిట్ లోకి తీసుకువెళ్తుంది. రెండవ స్టేజ్ డ్రాగన్ ని అది పరిభ్రమించాల్సిన ఆర్బిట్ లో విజయవంతంగా ప్రవేశపెట్టిన వెంటనే డ్రాగన్ ని వేరు చేసి దూరంగా వెళ్లిపోతుంది. ఇది చాలా కీలకమైన ఘట్టం. రెండవ స్టేజ్ డ్రాగన్ క్యాప్స్యూల్ నుంచి వేరుపడడం అనేది లాంచ్ క్రమంలో చివరి ఘట్టం. డ్రాగన్ సెపరేషన్ కన్ఫర్మ్. ఇప్పుడు క్రూ డ్రాగన్ ప్రయాణిస్తోంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ల్యాండ్ అవ్వడానికి. ఇది అద్భుతంగా ఉంది. ఇదొక గేమ్ చేంజర్. ఇప్పుడు ఇది ప్రారంభమని స్పష్టమైపోయింది. ఇది 5 రోజుల పాటు సాగే సుదీర్ఘమైన ఫుట్బాల్ గేమ్లో ఫస్ట్ క్వార్టర్ అని చెప్పాలి. నిజానికి నేనిప్పుడు ఏమంత పెద్ద ఆనందంగా లేను. ఇంకా 5 రోజులున్నాయి. డ్రాగన్ స్వయంచాలకంగా ప్రయాణించగలదైనప్పటికీ వాస్తవానికి ఆ క్యాప్సూల్ లోపల ఒకరున్నారు. అందుకని దీన్ని యాంథ్రోపోమార్ఫిక్ టెస్ట్ డివైస్ అని అంటారు. ఈ అన్క్రూడ్ లాంచ్ లో ఉన్న యాత్రికురాల పేరు రిప్లే.
పూర్తి ఎక్విప్మెంట్ తో ఉన్న ఆమె చుట్టూ అమర్చబడిన సెన్సర్స్ ఆమె అనుభవాన్ని మనకి వివరిస్తాయి. లాంచ్ సమయంలో ఆమెపై వేరువేరు జీ ఫోర్సెస్ పనిచేస్తాయి. భవిష్యత్తులో జరిగే క్రూడ్ మిషన్స్ కి అవి ఎంతవరకు సురక్షితమైనవనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అందులో ఏం జరుగుతోందనేది అంచనా వేయడానికి చాలా ప్రయోగాలు చేశాం. అందుకని ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ విషయంలో మా అంచనాలన్నీ స్థిరమైనవేనన్న విషయాన్ని 100% నిర్ధారించుకోవాలనుకున్నాం. మన శరీరంలో ఆ జిఎస్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. మేము ఆ జిఎస్ అన్నిటినీ చెస్ట్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అవి చాలా వాటిని భరిస్తుంది. కిందికి జారుతున్నప్పుడు బంగీ జంప్ లా ఉంటుంది. అప్పుడు ఆ ఫోర్సెస్ తలలో పైకి కిందికి ప్రయాణించవచ్చు. అది మంచిది కాదు. అందుకని మనం కారులో వెళ్తున్నప్పటిలాగా ఫోర్సెస్ నేరుగా మన ఛాతీ గుండా ప్రయాణిస్తున్నట్టుగా ఉండాలి. రాండవూస్ అనేది కాంప్లెక్స్ బ్యాలెట్. ఇందులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ల్యాండ్ అవటానికి లాంచ్ వెహికల్ అంతరిక్షంలో ఎక్కడ బయలుదేరుతుందో అక్కడికే వ్యోమనౌక వెళ్తుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోని నాసా ఫ్లైట్ డైరెక్టర్స్ లో రాబర్ట్ డెన్సీ ఒకడుగా ఉన్నారు. అతను రాండోవు అండ్ డాకింగ్ అనబడే ఈ మిషన్ భాగానికి బాధ్యత వహించే టీంలో పనిచేస్తున్నారు. లాంచ్ వెహికల్ దానిని కక్షలో ప్రవేశపెడుతుంది. అది లో అర్త్ ఆర్బిట్. అది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వెనుక చాలా దిగువలో ఉంటుంది. అది అంతరిక్ష కేంద్రానికి చేరుకునే ప్రదేశంలో చాలా బర్న్స్ ని లేదా మాన్యూర్స్ ని నిర్వహిస్తుంది. రాండవూస్ అనేది ఒక రకంగా రోడ్డు పక్కన పోలీస్ ఆఫీసర్ కూర్చుని ఉండగా జూమ్ లో స్పీడ్ గా దూసుకు వస్తున్న కారు దృశ్యాన్ని తలపిస్తుంది. అప్పుడు వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ 0 నుండి బయలుదేరి ఆ కారు వైపు దూసుకుపోతూ ఆ స్పీడ్ ని అందుకోవడానికి ప్రయత్నిస్తాడు. క్రమంగా కారు ఆ స్పీడ్ ని అందుకోబోయే సమయంలో దాని స్పీడ్ ని తగ్గించాల్సి ఉంటుంది. అది చాలా స్పీడ్ గా వెళ్ళినట్టయితే జోరుగా వెళ్లే వ్యక్తి కారును దాటి ముందుకు వెళ్లిపోతుంది. ఒకవేళ అది తగినంత వేగంతో వెళ్ళకపోతే చివరికి ఆ కారు జోరుగా వెళ్తున్న వ్యక్తిని అందుకోలేదు. సో ఇది కూడా అలాంటి ప్రక్రియ. ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. ఎందుకంటే ఈ వెహికల్ అంతరిక్షంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి కాబట్టి ఇది అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొనకుండా ఉండేలా చూసుకోవాలి. లాంచ్ చేసిన 24 గంటలు గడిచిన కొద్దిసేపటి తర్వాత స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ స్వయంచాలకంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు పయనించింది. ఇప్పుడు కీలకమైన డాకింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అందుకు ఆథోన్ కాలిఫోర్నియాలోని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ కి, హూస్టన్ టెక్సాస్ లోని నాసా మిషన్ కంట్రోల్ కి మధ్య, అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్ కి, 2 రష్యన్ ఆస్ట్రోనాట్లకు మధ్య చాలా జాగ్రత్తతో కూడిన కమ్యూనికేషన్ ఉండాలి. ఒక కమర్షియల్ వెహికల్ స్పేస్ స్టేషన్ లోకి ప్రవేశించడం అనేది ఇదే మొదటిసారి. అలాగే కమర్షియల్ వెహికల్స్ అన్ని వచ్చి అలాగే స్పేస్ స్టేషన్ లోని పోర్ట్ అయిన ఇంటర్నేషనల్ డాకింగ్ అడాప్టర్ ని ఉపయోగించుకోవడం కూడా ఇదే మొదటిసారి. సో ఇది 2 వైపులా ఉపయోగపడ్డాన్ని ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాం. స్టేషన్ ఈజ్ రెడీ ఫర్ అప్రోచ్. ఓవర్. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ లో క్యాప్సూల్ కి తగినంత స్థలం ఉందా లేదా అనేది తెలుసుకుని దానిని ఆ స్టేషన్ లోకి పంపే సామర్థ్యం గల ఆటోమేటెడ్ సిస్టమ్ ని ఉపయోగించుకుంటుంది. చివరగా వెహికల్ తనంతట తానే మామూలుగా ప్రయాణిస్తుంది. అయితే దాన్ని మానిటర్ చేస్తూ కొన్ని ఆదేశాలను పంపే గ్రౌండ్ కంట్రోల్ కూడా మా దగ్గర ఉంది. స్పేస్ స్టేషన్ లో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు డ్రాగన్ లో జరిగే చర్యల్ని గమనిస్తూ గ్రౌండ్ కంట్రోల్ తో సమాచారాన్ని పంచుకోవడం కూడా చేస్తారు. మానిటర్ డ్రాగన్ అప్రోచ్. ఓరియంటేషన్ ఆశించినట్టే ఉంది. వెహికల్ కారిడార్ లో ఉంది. సమీక్ష జరుగుతోంది. ఈ సమయంలో సకాలంలో మేము కొద్దిగా విరామం తీసుకున్నాం. మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న డాకింగ్ పోర్ట్ కి దాదాపు 20 మీటర్ల లోపే ఆగిపోయాం. హోల్డ్ కమాండ్. కాపీ హోల్డ్. డ్రాగన్ హోల్డ్ కన్ఫర్మ్డ్. తర్వాత నాసాలోనూ స్పేస్ ఎక్స్ లోనూ ఉండే ఇంజనీర్స్ ఇద్దరు స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చిన డేటాని సమీక్షిస్తున్నారు. ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరుగుతోందని తెలిసి చాలా సంతోషంగా ఉన్నారు. డాకింగ్ లైట్ ఆన్ చేయడానికి కమాండ్ ఇవ్వండి. కాపీ కమాండింగ్ డాకింగ్ లైట్ ఆన్. తర్వాత ఆ సమయంలో డ్రాగన్ స్వయంచాలకంగా స్పేస్ స్టేషన్ వైపు సమీపించడానికి వెసులుబాటు కల్పించబడింది. డ్రాగన్ ఇస్ రెస్యూమింగ్ అప్రోచ్. స్టేషన్ కాపీస్. క్రూ డ్రాగన్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్ స్పేస్ స్టేషన్ డాకింగ్ అడాప్టర్ తో కాంటాక్ట్ లోకి రావడానికి తన 16 డ్రాకో థ్రస్టర్స్ ని ఉపయోగించుకుంటుంది. రేంజ్ ఈస్ డిక్రీజింగ్. వెహికల్ ఈస్ సెంటర్. కాపీ. క్యాప్సూల్ స్టేషన్ వైపు పయనిస్తుంది. వెహికల్ ఈస్ ఇన్ ద కారిడార్. ఓరియంటేషన్ ఇస్ యాక్సెప్టెడ్. కాపీ. కొత్త వెహికల్ మొదటిసారిగా అనుసంధానం అవుతోంది కాబట్టి మిషన్ కంట్రోల్లో ఉన్న వారికి ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. మేము కొన్ని సంవత్సరాలు ప్లానింగ్ లోనూ ట్రైనింగ్ లోనూ గడపడం వల్ల ఒత్తిడిని అనిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అంతరిక్షం ఎప్పుడూ మనకి ఆశ్చర్యాన్ని కలిగించే అంశాల్ని ప్రదర్శిస్తుంది.
క్రూ డ్రాగన్ కి వివిధ రకాల రక్షణలు అందుబాటులో ఉన్నాయి. అందుకని అన్ని మామూలుగానే జరిగిపోవాలి కాబట్టి క్యాప్సూల్ స్వయంచాలకంగా వెనక్కి వచ్చి స్టేషన్ ని సురక్షితంగా ఉంచుతుంది. అన్ని వీడియోలు ఓవర్లేస్ మామూలుగానే ఉన్నాయి. స్టేటస్ ఫీల్డ్స్ అన్ని ఆశించిన స్టేటస్ ని ప్రదర్శిస్తున్నాయి. అండ్ మీరు స్పేస్ స్టేషన్ లో ప్రవేశించాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగిందంటే మీరు శూన్యంలోనే ఉండిపోతారు. మీకు మరో దారి అనేది ఉండదు. మా దగ్గర స్పేస్ సూట్స్ ఉన్నాయి, మా దగ్గర చాలా బ్యాకప్ సిస్టమ్స్ ఉన్నాయి. అయినా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. క్రూ డ్రాగన్ మొట్టమొదటిసారిగా ఐఎస్ఎస్ ని కనిపెట్టి పక్కా ఎయిర్ టైట్ లాక్ లో ఉండే ప్రదేశంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. అంతరిక్షంలో విజయవంతంగా లాంచ్ అయి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి వేరుపడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ని స్పేస్ ఎక్స్ హెడ్ క్వార్టర్స్ లోని నాసా మిషన్ కంట్రోల్లోని టీమ్స్ నిశితంగా మానిటర్ చేస్తారు. ఎందుకంటే అది చాలా కఠినమైన టెస్ట్ ని ఎదుర్కొంటూ మొదటిసారిగా అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం కాబోతోంది. అంతా అనుకున్నట్టుగా సవ్యంగా జరిగినట్లయితే అంతా సక్రమంగా జరగడానికి మానిటర్ చేయటం జరుగుతుంది. డ్రాగన్ is pursuing approach and is go for docking. స్టేషన్ క్రూ డాకింగ్ కి రెడీగా ఉంది. ఒక కమర్షియల్ వెహికల్ స్వయంచాలకంగా స్పేస్ స్టేషన్ తో అనుసంధానం అవడం ఇదే మొదటిసారి. వెహికల్ మోడ్ is approach to docking port. ప్రైమరీ రేంజ్ తగ్గిపోతోంది. వెహికల్ is centered. Capture confirmed. Roger confirmed. డెమో 1 వెహికల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం కావడం అనేది చూడడానికి అద్భుతంగా ఉంది. అది భయపెట్టేదిగా ఉంటుంది కూడా. మనం ఏ పనైనా మొదటిసారి చేసేటప్పుడు అది ఎలా జరుగుతుందోనని చాలా భయపడతాం. అయితే ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు హ్యాచ్ తెరవబడుతుంది. డ్రాగన్ డాకింగ్ అడాప్టర్ పూర్తిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డాకింగ్ అడాప్టర్ తో అనుసంధానం అయిన మరుక్షణమే ఐఎస్ఎస్ ఫ్లైట్ కంట్రోల్ టీం నుంచి ఐఎస్ఎస్ లోని సిబ్బందికి హ్యాచ్ ని తెరవమనే సందేశం అందుతుంది. అది ఐఎస్ఎస్ సైడ్ ఉండే మాన్యువల్ హ్యాచ్. అదే విధంగా డ్రాగన్ ముందు భాగం చివర ఇంకొక హ్యాచ్ ఉంటుంది. వాళ్ళు దాన్ని కూడా ఓపెన్ చేస్తారు. ఆ 2 హ్యాచెస్ తెరుచుకోగానే సిబ్బంది స్పేస్ స్టేషన్ లోపల నుండి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోపలికి వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. రిప్లై తరపున లిట్లర్, నేను, మా సిబ్బంది క్రూ డ్రాగన్ కి స్వాగతం పలుకుతున్నాం. స్పేస్ లైట్ లో కొత్త యుగానికి స్వాగతం పలుకుతున్నాం. అన్క్రూడ్ మిషన్ సమయంలో డ్రాగన్ స్పేస్ స్టేషన్ లో 5 రోజుల పాటు పార్క్ చేయబడి ఉంది. ఫలితంగా భూమిపై నుండి టీమ్ కి వెహికల్ పనితనాన్ని పరిశీలించి మానిటర్ చేసే వెసులుబాటు లభించింది. అలాగే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే సిబ్బందికి వెహికల్ తో పనిచేస్తూ అది స్పేస్ స్టేషన్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఇప్పుడు డ్రాగన్ టెస్టింగ్ పూర్తయింది. దానిని అన్డాక్ చేసి మళ్లీ భూమికి పంపించే సమయం ఆసన్నమైంది. ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బంది డ్రాగన్ చేరినప్పుడు తీసుకున్న స్టెప్స్ ని రివర్స్ చేస్తారు. అంటే వాళ్ళు ముందుగా డ్రాగన్ హ్యాచ్ ని మూసివేసి ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క హ్యాచ్ ని మూసివేస్తారు. తర్వాత గ్రౌండ్ కంట్రోల్ టీం స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ చేయమని డ్రాగన్ కి ఒక కమాండ్ ని పంపిస్తుంది. డాకింగ్స్ ఇన్ ది కారిడార్స్. కాపీ. స్పేస్ స్టేషన్ వదిలి భూమి వైపు పయనించి అట్లాంటిక్ ఓషన్ లో దిగడానికి డ్రాగన్ కి 6 గంటల సమయం పడుతుంది. వ్యోమగాములు సురక్షితంగా భూమిపై దిగే వరకు ఈ మిషన్ పూర్తి కాదు. అంతవరకు మిషన్ విజయవంతమైందని హాయిగా ఊపిరి పీల్చుకునే అవకాశం మాకు దక్కదు. అది సముద్రంలో దిగడాన్ని చూసి రికవరీ టీం ఏం చేస్తుందనేది చూడడానికి బయటకు వచ్చాం. అప్పుడు ఆ దృశ్యం చాలా ఎక్సైటింగ్ గా ఉంది.
అప్పటికే రికవరీ టీం డ్రాగన్ ని సముద్రంలోంచి బయటికి లాగడానికి సిద్ధంగా ఉంది. వెహికల్ ని సరైన డైరెక్షన్ లో నడిపించే బాధ్యత 16 డ్రాకో థ్రస్టర్స్ మీదే ఉంటుంది. వెహికల్ ఆర్బిట్ లోంచి బయటకు వచ్చి మళ్లీ భూ వాతావరణంలో ప్రవేశించడానికి వీలుగా నిదానించేలా అవి ఫైర్ అవడం జరుగుతుంది. రీ ఎంట్రీ అనేది ఈ మిషన్ లోని అత్యంత ప్రమాదకరమైన ఘట్టాల్లో ఒకటి. ఒకసారి అది స్టార్ట్ అయిందంటే దాని రీ ఎంట్రీని ఆపడం ఎవరి తరమూ కాదు. స్పేస్ ఎక్స్ నాసాలకు చెందిన సిబ్బంది 50 మంది సత్ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. గంటకి దాదాపు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ డ్రాగన్ భూ వాతావరణంలో ప్రవేశించినప్పుడు వెహికల్ ఒక భారీ హైపర్సానిక్ ఫైబాల్ లో చిక్కుకున్నప్పుడు దాని హీట్ షీల్డ్ పరీక్షించబడుతుంది. వెహికల్ వేగాన్ని గంటకి కొన్ని 100 కిలోమీటర్లకి తగ్గించడంలో భూ వాతావరణం చాలా వరకు దోహదం చేస్తుంది. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇస్ నౌ సబ్సానిక్. ఇప్పుడు హీట్ షీల్డ్ తన పరీక్షలో పాస్ అయింది. డ్రాగన్ సురక్షితంగా శబ్ద వేగం కంటే తక్కువగా నిదానించింది. అది తన రీ ఎంట్రీలో చివరి ఘట్టంగా తన పారాషూట్స్ ని దింపడానికి సిద్ధంగా ఉంది. పారాషూట్స్ చాలా ఛాలెంజింగ్ గా పనిచేస్తాయి. మనం ఒకసారి వెనక్కి వెళ్లి అపోలో ప్రోగ్రామ్ చూసినట్లయితే మనుషులు దాని నుంచి బయటపడేటప్పుడు చూస్తే అవి ఎంత ఛాలెంజింగ్ గా ఉంటాయనేది మనకి అర్థమవుతుంది. మనుషులు స్పేస్ ఎక్స్ నుంచి బయటపడేటప్పుడు అలాగే పనిచేస్తాయి. క్యాప్సూల్ సరైన ఆల్టిట్యూడ్ కి చేరుకోగానే మేము డ్రోగ్ పారాషూట్స్ ని దింపాం. తర్వాత మెయిన్ పారాషూట్స్ ని దింపాం. మేము నీటిని తాకడానికి ముందే మా వేగాన్ని తగ్గించడానికి. డ్రాగన్ సముద్రంలో దిగిందని మాకు రూఢిగా తెలిసింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ దగ్గరికి వెళ్లి దానికి తాళ్లు తగిలించడానికి ఫాస్ట్ బోట్స్ లో మా టీం సభ్యులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దాన్ని రికవరీ బోట్ దగ్గరికి తీసుకొస్తారు. ఆ రికవరీ బోట్ మీదున్న క్రేన్ డ్రాగన్ ని సముద్రంలోంచి బయటికి లాగి బోట్ డెక్ మీదకి చేరుస్తుంది. నిజానికి ఈ సిస్టమ్ స్పేస్ క్రాఫ్ట్ కంటే చాలా ముఖ్యమైనది. దాని వెనకుండే మనుషులే దానిని టీమ్స్ మధ్య ఆపరేట్ చేస్తారు. చాలా ముఖ్యంగా సిబ్బందిని సురక్షితంగా ఎలా ఉంచాలి, యాత్ర పొడవునా వాళ్ళని సదుపాయంగా ఉంచి ఎలా వెనక్కి తీసుకురావాలి అనేది మేము నేర్చుకున్నాం. ఇది బాబ్లోనూ నాలోనే కాదు, క్రూడ్ వెహికల్లో కూడా ఈ విధంగా చేయవచ్చనే నమ్మకాన్ని సిబ్బందిలోనూ పెంపొందించింది. దాన్ని చాలా విజయవంతంగా బయటికి లాగడానికి చూసినప్పుడు డెమో 2లు అంటే మొదటి క్రూడ్ మిషన్లు కూడా ఇదే విధంగా జరుగుతుందన్న బలమైన నమ్మకం నాలో ఏర్పడింది. స్పేస్ ఎక్స్ భవిష్యత్తుపై దృష్టి సారించి క్రూని లాంచ్ చేయడానికి తర్వాతి టెస్టింగ్ గోల్ ని చేరుకుంటోంది. వాళ్ళకిప్పుడు వెనక్కి తిరిగి చూసుకునే సమయం లేదు. మనం మార్స్ వెళ్ళడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను 2002లో స్పేస్ ఎక్స్ ని ప్రారంభించాను. అప్పట్లో నాకు తెలిసి స్పేస్ ఎక్స్ 10% వరకు విజయవంతంగా పనిచేసే అవకాశం ఉండొచ్చని అనుకున్నాను. ప్రస్తుతానికి మనం భూమిపై సురక్షితంగా ఉంటున్నాం, కానీ భవిష్యత్తులో విధ్వంసకరమైన సంఘటన ఏదైనా జరగచ్చు. అప్పుడు మనం అంతరిక్ష జీవులుగా వివిధ గ్రహవాసులుగా మారడం ఒక్కటే ప్రత్యామ్నాయం అని నాకు అనిపించింది. పైగా అదే సరైన మార్గం అనే నా ఆలోచనతో మీరు ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇలాంటి అంశాలు ఇలాన్ మస్క్ ని విలక్షణ వ్యక్తిగా తీర్చిదిద్దాయి. అతను తను నమ్మిన అంశాల పట్ల శ్రద్ధ కనబరుస్తాడు. తాను సాధించాలనుకున్న లక్ష్యం పట్ల నిబద్ధతతో ఉంటాడు. అతను తన డబ్బుల్ని ఖర్చు చేయాల్సిన చోట సక్రమంగా ఖర్చు చేసి అద్భుతమైన విజయాల్ని సాధిస్తాడు. మీకు ఓకే అయితే నాకు ఓకే. ఇలాన్ మాస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. ఆ తర్వాత కెనడాకి వలస వచ్చాడు. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ కి వలస వచ్చాడు. అతను పేపాల్ సహ వ్యవస్థాపకుల్లో ఒకడుగా ఉంటూ కోట్ల కొద్దీ సంపాదన కూడబెట్టాడు. అతను డబ్బు సంపాదించిన తరువాత మానవ జాతికి ఉపయోగపడే విధంగా ఏమన్నా చెయ్యాలనే ఆలోచన ప్రారంభించాడు. అప్పుడు అతనికి అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఆలోచన వచ్చింది. భవిష్యత్తు విషయంలో ప్రజల విచారానికి లేదా కృంగుబాటు గురిచేసే అంశాలు చాలా ఉన్నాయి. అయితే భవిష్యత్తుకు సంబంధించి మనల్ని ఉత్తేజపరిచే అంశాల్లో అంతరిక్ష జీవులుగా మారడానికి దోహదం చేసే అంశం ఒకటని నా అభిప్రాయం.
ఆ సమయంలో అతను నాసా బడ్జెట్ పెంపుదల పట్ల అమెరికన్ పౌరుల్లో స్ఫూర్తిని కలిగించాలనే దృక్పథంతో ఉన్నాడు. అదే అతని లక్ష్యం. అప్పుడు నేను అతనితో మరిద్దరి లక్ష్యం ఒకటే అని చెప్పాను. ఇది నిర్మాణంలో ఉంది. అయితే ఇక్కడే మా మిషన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్ ఉండబోతున్నాయి. అక్కడ గ్వాన్ తన సీట్లో కూర్చుని ఎదురు చూస్తోంది. మీరు వస్తున్నారని తెలుసుంటే నేను ఇదంతా క్లీన్ చేస్తుండేదాన్ని. నేను సెప్టెంబర్ 2002లో స్పేస్ ఎక్స్ లో చేరాను. అప్పట్లో ఇక్కడ నాతో పాటు మరో 10 మంది ఉండేవారు. స్పేస్ ఎక్స్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన గ్వెన్ షార్ట్వెల్ ఈ బృందంలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. ఇలాన్ అందరితోనూ చాలా స్పష్టంగా ఉంటాడు. మనుషులు ఇతర గ్రహాలకు వెళ్లి జీవించడానికి అవసరమైన టెక్నాలజీని తయారు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఇది మా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లోని ఇంజనీరింగ్ టెస్ట్ ఆర్టికల్. ఈ ప్రదేశం ఇంజిన్ భాగాల కోసం ఉపయోగించబడుతుంది. ఇక్కడ ఒక సామెత చెప్పాలి. అంతరిక్షంలో ఎవరైనా లక్షాధికారిగా బతకాలంటే అందుకు అత్యంత తేలికైన మార్గం ఇక్కడ కోటీశ్వరుడుగా బయలుదేరాలి. ఆయన డబ్బు తీసుకొచ్చారు. ముందుగా 7 కోట్ల నుంచి 10 కోట్ల డాలర్ల వరకు ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. అదే కీలకమైంది. ఎందుకంటే ఒక విధంగా ఆ డబ్బే తక్కువ మంది సభ్యులతో చిన్నగా మొదలైన ఈ కంపెనీ డిమాన్స్ట్రేట్ చేసే స్థాయికి ఎదగడానికి ఎవ్వరూ ఊహించలేని విధంగా కంపెనీ సామర్థ్యం పెరగడానికి దోహదం చేసింది. క్రమంగా అతను ఫాల్కన్ 1 ని సృష్టించి 3 విఫలమైన లాంచెస్ ని చేసి దానికి కట్టుబడి ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. స్పేస్ ఎక్స్ ని నిలబెట్టాలంటే అతను శక్తికి మించిన కృషి చేసి ఒక సుపీరియర్ రాకెట్ ని సృష్టించాల్సి ఉంటుందని ఎలాన్ కి తెలుసు. కానీ కంపెనీలో 4 రాకెట్లని నిర్మించి పరీక్షించడానికి మాత్రమే తగినంత డబ్బు ఉంది. మొదటి 3 ఫాల్కన్ రాకెట్ లాంచెస్ విఫలమయ్యాయి. దాంతో స్పేస్ ఎక్స్ భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. వెల్కమ్ టు స్పేస్ ఎక్స్. ఇప్పుడు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నిజానికి ప్రారంభ రోజుల్లో నేను నాసాతో చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. వాళ్ళు నన్ను చూసి ఇంటర్నెట్ గైన్ అని, పేపాల్ అని ఏవేవో విమర్శలు చేశారు. అంతేకాదు సంపాదించిన డబ్బుని అనవసరంగా రాకెట్ లాంచింగ్ మీద పెట్టి పోగొట్టుకున్నానని కామెంట్ చేశారు. ఒక విధంగా వాళ్ళు చెప్పింది నిజమే, ఎందుకంటే నేనేమీ నిరూపించుకోలేకపోయాను. ప్రారంభ దినాల్లో స్పేస్ ఎక్స్ మొదటిసారిగా ఆర్బిట్ లోకి పంపడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ దగ్గర ఫాల్కన్ 1 అనే రాకెట్ ఉండేది. దాన్ని వాళ్ళు 3 సార్లు లాంచ్ చేశారు. ఆ 3 సార్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అప్పుడు వాళ్ళకింక ఒక్క అవకాశం మాత్రమే మిగిలింది. అదే ఫాల్కన్ 1 4th ఫ్లైట్. అది కానీ ఫెయిల్ అయి ఉంటే స్పేస్ ఎక్స్ దివాలా తీసుండేది. ఫలితంగా మేము ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. అదృష్టవశాత్తు 4వ ఫ్లైట్ విజయవంతమైంది. ఫాల్కన్ 1 రాకెట్ విజయం సాధించింది. 2008లో స్పేస్ ఎక్స్ మొదటి నాసా కాంట్రాక్ట్ ని కుదుర్చుకుంది. ఫలితంగా ఇప్పుడు స్పేస్ ఎక్స్ అధికారికంగా స్పేస్ గేమ్ లో ఉంది. నాసా స్పేస్ ఎక్స్ కి తరువాత కార్గోని, సప్లైస్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు పంపడానికి ఆర్బిటల్ సైన్స్ కి కాంట్రాక్ట్స్ ఇచ్చింది. మేము ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కంపెనీకి అవసరమైన పెట్టుబడిని నాసా సమకూర్చింది. నా వెనుకున్న ప్రదేశంలోనే లాంచ్ సమయంలో ఫాల్కన్ 9 అమర్చబడుతుంది. తర్వాత కొద్ది నెలల్లో లాంచ్ మోడ్ నిర్మాణంలో భారీ మార్పు చోటు చేసుకుంటుంది. నాసాతో మేము ఒప్పందం కుదుర్చుకున్న ప్రారంభంలో మేము స్వతంత్ర విభాగం లాగా లేదా అసాధారణ విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉన్నాం. మేము తప్పకుండా వాళ్ళపై విజయం సాధిస్తాం. అయితే మేము ఖచ్చితంగా ఏ టీంగా పరిగణించబడకపోవచ్చు. నేను అలాగే భావిస్తున్నాను. నాసాతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అనేక కార్గో రీసప్లై మిషన్స్ ని పంపించింది. అయితే కార్గోని పంపించడంతోనే స్పేస్ ఎక్స్ లక్ష్యం నెరవేరినట్టు కాదు. వాళ్ళ లక్ష్యం ఎప్పుడూ మనుషుల్ని అక్కడికి పంపడమే. కంపెనీ చేపట్టిన గత ప్రోగ్రామ్స్ అన్ని విజయవంతం కావడం వల్లనే నాసాకి నమ్మకం ఏర్పడి కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ పేరుతో వాళ్ళ ఆస్ట్రోనాట్స్ ని అంతరిక్షానికి పంపడానికి స్పేస్ ఎక్స్ ని అద్దెకు తీసుకుంది. క్రమక్రమంగా మాకు నాసాతో సుదీర్ఘంగా చాలా ప్రొడక్టివ్ గా పనిచేసే అవకాశం కలిగింది. గత 18 ఏళ్ల అనుబంధంలో మేమెందుకు పనికిరాము అనే అభిప్రాయం నుండి మేము స్పేస్ ఎక్స్ వెహికల్లో వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపగలం అనే నమ్మకాన్ని నాసాకి కలిగించే స్థాయికి ఎదగటం జరిగింది. సో అదే మాకు ఒక గొప్ప గౌరవం. ఇదిగో దీన్ని చూసారా మీరు? ఏడిపిస్తుంది. అక్కడ 3 స్టూజెస్ పోక్కుంది, అందుకే అలా జరుగుతుంది. ఇది సైకిక్ వెర్షన్ లాగా ఉంది.
డగ్ హెర్లీ ఇంకా బాబ్ బెంకన్లు చాలా అనుభవం గల వాళ్ళు. వాళ్ళ వెనక చాలా సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళిద్దరూ అంతరిక్షానికి వెళ్లిన వాళ్లే. గతంలో నేను స్పేస్ షటిల్లో అంతరిక్షానికి వెళ్ళాను. నేను కొన్ని మిషన్స్ నిర్వహించాను. నేను స్పేస్ స్టేషన్ కు వెళ్ళాను. చాలా అసెంబ్లీ స్పేస్ వాక్ చేశాను. అక్కడ బాబ్ చెయ్యూపుతున్నాడు. నేను లాస్ట్ షటిల్ ఫ్లైట్ గా STS 135 లోను, దానికి ముందు నేను STS 127 అసెంబ్లీ ఫ్లైట్ లోను ప్రయాణించాను. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే 2000లో మేము ఒకే ఆస్ట్రోనాట్ క్లాస్ లో ఉండేవాళ్ళం. అలా 2 దశాబ్దాలుగా మేము కొనసాగుతున్నాం. అందుకని ఇప్పుడు మమ్మల్ని సీనియర్ వ్యోమగాములుగా పరిగణిస్తున్నారని నా అభిప్రాయం. వాళ్ళం ఇద్దరం కలిసి అంతరిక్షానికి వెళ్ళలేదు, అందుకే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాబ్ ఇంకా డగ్లు ఒకే ఆస్ట్రోనాట్ క్లాస్ లో తమ భార్యల్ని కలుసుకున్నారు. అందుకని వాళ్ళు వ్యోమగాములనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకరి పెళ్లికి ఒకరు హాజరయ్యారు కూడా. ఈమె పేరు మెగన్ మెగాటో. ఈమె మా ఫ్లైట్ ఇంజనీర్. ఆస్ట్రోనాట్ కారెన్ నైబర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి బయలుదేరడానికి సన్నద్ధమయ్యారు. మా భార్యాభర్తలం చాలా కాలంగా వ్యోమగాములుగా కొనసాగుతూ ఉండడం వల్ల మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆ కోణంలో అందరి నుంచి మాకు మంచి ఆదరణ లభిస్తోంది. బ్యాకప్ సిస్టమ్స్ సరిగా పనిచేస్తున్నాయా అనేది చెక్ చేసుకో. పర్వాలేదు, బానే పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఒడిదుడుకులు, రిస్క్ గురించి తెలుసు. అందుకని ఒక రకంగా అది చాలా మంచిదే. అయితే కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళకి కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రిస్క్ పట్ల బాగా అవగాహన ఉండడమే కాక గతంలో వాళ్ళు వాటిని ఎదుర్కొన్నారు కాబట్టి. మీరు మీ 3 ఏళ్ల కొడుకుని ఇంటి దగ్గర వదిలేశారు. మీరు ప్రీ స్కూల్లో అతని మొదటి రోజుని మిస్ అయ్యారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? అది కష్టంగానే ఉంది. అయితే మా మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. నా భర్త పిక్చర్స్ ని, వీడియోస్ ని పంపుతూ ఉంటారు. మా ఇద్దరు కుటుంబాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మా ఇద్దరికి ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న మగపిల్లలు ఉన్నారు. మేము అంతరిక్ష యాత్ర చేస్తూ ఉండగా చూసే అవకాశం వాళ్ళకి మొదటిసారిగా లభిస్తుందని చెప్పాలి. దీన్ని నేను నా కొడుకుతో షేర్ చేసుకోగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాకెట్స్ చాలా ప్రమాదకరమైనవని వాడికి తెలుసు. అందుకని ముందుగా వాడే నన్ను ఆ రాకెట్ లో ప్రయాణించవద్దని చెప్పాడు. అప్పుడు మేము వాడి మనోభావాలను అర్థం చేసుకుని రాకెట్ షిప్ ప్రయాణం గురించి విడమర్చి చెప్పి వాడిలోని భయాన్ని పోగొట్టాం. మేము ఈ ఇద్దరు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేటప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కువగా తండ్రులుగానే పరిగణించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కుటుంబాలున్నాయన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా అప్రమత్తంగా ఉన్నాం. వాళ్ళు మళ్లీ భూమి మీదకి సురక్షితంగా అడుగు పెట్టడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మనం కొత్త స్పేస్ క్రాఫ్ట్ ని, టెక్నాలజీని సృష్టించేటప్పుడు ఎప్పుడైనా అందులో రిస్కులు ఉండడం అనేది చాలా సహజం. మనం మనుషుల్ని రాకెట్ లో పంపేటప్పుడు రిస్కులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని అది విజయవంతం కావాలంటే ప్రతిదీ సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మా వ్యాపార సరళిలో మిలిటరీ టెస్ట్ పైలట్ స్కూల్ గ్రాడ్యుయేట్స్ గా మేము మా పూర్వానుభవాల దృష్ట్యా మా మిషన్ కి లేదా పరీక్షలకు సంబంధించి అన్ని కోణాల్లోనూ కూడా రిస్క్ ఉందని గుర్తించి ముందుకు సాగుతూ ఉన్నాం. మనుషుల్ని లాంచ్ చేయడం అనేది చాలా భయంకరమైన విషయం. ఇందులో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది. స్పేస్ ఎక్స్ విజయం రికార్డ్ పరిపూర్ణతకి అతీతంగా ఉంటుంది. 3, 2, 1. Lift off the Falcon 9 rocket. జూన్ 28, 2015లో స్పేస్ ఎక్స్ నాసా తరఫున 7వ కార్గో రీసప్లై మిషన్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. మన లాంచ్ వెహికల్ విఫలమైనట్టుగా అనిపిస్తోంది. లాంచ్ చేసిన కొన్ని నిమిషాలకి ఫాల్కన్ 9 రాకెట్ ఫెయిల్ అయి పూర్తిగా విడిపోయి నాసాస్ కార్గోలోని వస్తువులన్నీ ధ్వంసమైపోవడం జరిగింది. నిజానికి అది ఖచ్చితంగా అవరోధమే. అయితే వాస్తవానికి రాకెట్స్ అన్ని చాలా క్లిష్టంగానే ఉంటాయి. ఆ వైఫల్యం సంభవించడానికి కారణం రాకెట్లోని ఒక దూలం విడిపోయి హీలియం ట్యాంక్ పగిలిపోవడమేనని తరువాత కనిపెట్టారు. తరువాత సెప్టెంబర్ 1, 2016లో ఇంకొక భారీ వైఫల్యం సంభవించింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లాంచ్ చేయాల్సిన కమ్యూనికేషన్స్ శాటిలైట్ టెస్ట్ ఫైర్ లోనే పేలిపోయింది. నిజానికి ఇది టెస్టింగ్ లో ఒక భాగం. ఇలాంటి సంఘటనలు జరగడం సహజం. అయితే ఆ వెహికల్స్ లో మనుషులున్నప్పుడు అలాంటి వాటిని నివారించాలని, అలాంటివి జరగకూడదని మేము కోరుకుంటాం. అందుకని మేము పరీక్షలు జరుపుతాం. అలాగే స్పేస్ ఎక్స్ కూడా పూర్తి సామర్థ్యంతో వెహికల్స్ ని పరీక్షించాలనుకుంటోంది. కానీ ఒక్కోసారి అవి పేలిపోతాయి. ఈ మిషన్స్ లో ఏ ఒక్కటి మనుషుల్ని తీసుకువెళ్ళడానికి ఉద్దేశించినవి కావు. అందుకే స్పేస్ ఎక్స్ ఎదుర్కొన్న వైఫల్యం వాళ్లకి అత్యంత కష్టంగా అనిపించుండొచ్చు. అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ కి సంబంధించిన మా క్రూ డ్రాగన్ వెహికల్ పేలిపోయిన పరీక్షా వేదికపైనే మేమొక విపరీతాన్ని ఎదుర్కొన్నాం. ఎంజిన్స్ టెస్ట్ ఫైర్ సమయంలో డెమో 1 మిషన్ లో
ఉపయోగించిన అదే డ్రాగన్ క్యాప్స్యూల్ పూర్తిగా ధ్వంసమైపోయింది. వాళ్ళు మొత్తం డ్రాగన్ క్యాప్సూల్నే కోల్పోయారు. అది వారికి చాలా పెద్ద అవరోధం అనే చెప్పాలి. దాని మూలంగా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. డ్రాగన్ క్యాప్స్యూల్ ధ్వంసమైపోయినప్పుడు మేము చాలా భావోద్వేగపూరిత విమర్శలను ఎదుర్కొన్నాం. అలాంటి వెహికల్లోనా మీరు ప్రయాణించబోతున్నారు అని అందరూ మమ్మల్ని దుమ్మెత్తిపోశారు. అప్పుడు మేము చాలా ఫీల్ అయ్యాం. భవిష్యత్తులో ముందుకు వెళ్లే కొద్దీ నీకు కూడా సమస్యలు ఎదురవుతాయని నా కొడుక్కి చెప్పి నన్ను నేను సమర్థించుకోవాల్సి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రయోగం మొత్తం పనిచేస్తుందని నాసా లోపలి వ్యక్తులు అనుకోసాగారని నాకు తెలిసింది. అన్క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ కి సంబంధించిన మా క్రూ డ్రాగన్ వెహికల్ పేలిపోయిన పరీక్షా వేదికపైనే మేము ఒక విపరీతాన్ని ఎదుర్కొన్నాం. ఫ్లోరిడా స్పేస్ కోస్ట్ సముద్ర తీరం అంతా ప్రజలతో నిండి ఉంది. అంతలోనే అకస్మాత్తుగా వాళ్ళకి పెద్ద ఎత్తున దట్టంగా ఆరెంజ్ పొగ పైకి లేవడం కనిపించింది. అది నిజంగా చాలా ఆసక్తికరమైన ఛాలెంజ్. ఎందుకంటే అది ఎలా వచ్చిందని నా కొడుకు వయసులో ఉన్న ఒక కిండర్ గార్డెనర్ అడిగితే మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా వివరించాలో తెలియని పరిస్థితి అది. అదృష్టవశాత్తు వాడికి ఇంటర్నెట్లోకి వెళ్లి ఆ వీడియోలను వెతుకుని చూసేంత వయసు లేదు. అయితే మేము వాడిని ఫ్లోరిడాకి తీసుకువెళ్లి రాకెట్ లాంచింగ్ ప్రక్రియ అంతా చూపించడం జరిగింది. ఫ్లోరిడాకు వెళ్లి కొత్త అంతరిక్ష నౌకని రోదసీలోకి లాంచ్ చేయడం చూసిన తర్వాత వాడు నన్ను పంపడానికి అంగీకరించాడు. నిజానికి అలాంటి సంఘటనలు మన కుటుంబంలోనే కాక మన టీంలోని కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక రకంగా మా టీం బలంగా తయారవడానికి ఆ దృశ్యం దోహదం చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఫ్లోరిడాలోని టీం, ఎందుకంటే వాళ్ళు నిజంగానే దాన్ని చాలా తీవ్రంగా, చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా భద్రత విషయంలో పూర్తి బాధ్యత తమదేనని వాళ్ళు గుర్తించారు. నిజానికి ఆ ఫెయిల్యూర్ జరిగిన తర్వాత వాళ్ళు మా కళ్లల్లోకి సూటిగా చూడలేకపోయారు. ఆ పేలుడు తరువాత నాసా స్పేస్ ఎక్స్ లు పరిశోధన జరిపించారు. ఆ సమస్యకి మూల కారణం ఏంటనేది త్వరలోనే కనుక్కున్నారు. ఈ పేలుడికి మూల కారణం వెహికల్ లోపల హై ప్రెషర్ లో ఉండే ఒక ద్రవానికి టైటానియం కాంపోనెంట్ కి మధ్య అనూహ్యమైన చర్య జరగడమేనని స్పేస్ ఎక్స్ పరిశోధనలో వెల్లడైంది. ఇదొక అసంబద్ధమైన ప్రమాదం. ఎందుకంటే క్యాప్సూల్స్ ఒక స్టాండర్డ్ కట్టుబడి ఉంది. మా దగ్గర హై స్పీడ్ కెమెరాస్ చాలా ఉన్నాయి. ఓ చిన్న ప్రమాదం జరిగినా దాని మూల కారణాన్ని తెలుసుకోవడానికి దోహదం చేసే సెన్సార్స్ కూడా చాలా ఉన్నాయి. అయినా కూడా ప్రమాదం జరిగింది. ఇంజనీరింగ్ దృష్ట్యా ఇదొక విజయమే. మేము ఒక కొత్త ఫెయిలియర్ ని కనుక్కున్నాం. మేము ఆ వెహికల్స్ ని సురక్షితంగా తయారు చేస్తున్నాం. ఈ కొత్త అవగాహనతో మేము మొత్తం పరిశ్రమని సురక్షితంగా తయారు చేస్తున్నాం. స్పేస్ ఎక్స్ టీం పట్ల నేను చాలా గర్విస్తున్నాను. నిజానికి నేను ఇప్పుడే డ్రాగన్ ఇంజనీరింగ్ రివ్యూ నుంచి వచ్చాను. మేము ప్రమాద వివరాల జాబితాలన్నింటినీ పరిశీలించాం. నిజానికి డ్రాగన్ ఇంజనీరింగ్ టీం చాలా గొప్పగా పనిచేసింది. మేము నాసాతో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాం. అలాగే మేము అన్ని అంశాలు పక్కాగా ఉన్నాయా, సురక్షితంగా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి ప్రతిదాన్ని పరిశీలిస్తూ డబుల్ చెక్ చేస్తున్నాం. స్పేస్ షిప్ లో ఫస్ట్ ఫ్లైట్ కోసం ఒక టెస్ట్ పైలట్ ఎలా సన్నద్ధం అవుతాడు? ఇది చాలా గొప్ప ప్రశ్న. ఎందుకంటే కిందసారి మేము ఆర్బిటల్ వెహికల్ లో దీన్ని చేశాం. అప్పుడు జాన్ యంగ్, బాబ్ క్రిప్టన్లు పాల్గొన్నారు. ఇది జరిగి చాలా కాలం అయింది. మనం ప్లాన్ చేసినట్టుగా జరిగినప్పుడు ఏం చేయాలి అన్న ప్రశ్న సహజంగానే ఒదిగిస్తుంది. అందుకని మేము మా ప్లాన్, బ్యాకప్ ఎలా ఉండాలి అనే దానిపై ఒక అవగాహన కలగడానికి ప్రతి సమస్యని లోతుగా అధ్యయనం చేసి అలాంటి సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సన్నద్ధంగా తయారయ్యాం. నాసా స్పేస్ ఎక్స్ లో ప్రబలమైన సమస్యలన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ప్యాడ్ మీద ఏ ప్రమాదం జరిగినా వ్యోమగాములు త్వరగా తప్పించుకోవాలి. సో అందుకు తగినట్టుగా వాళ్ళకి ఎమర్జెన్సీ ఎస్కేప్ సిస్టమ్స్ లో శిక్షణ ఇవ్వాలి. స్పేస్ ఎక్స్ 39A అనబడే ఎమర్జెన్సీ ఎగ్రెస్ ఆపరేటర్స్ ని ప్రవేశపెట్టింది. ఒకవేళ ఇంధనం కారుతున్నప్పుడు లేదా సాధ్యమైనంత త్వరగా వ్యోమగాములు లాంచ్ టవర్ నుంచి బయటపడాలనుకున్నప్పుడు అందుకనువుగా ఒక జైంట్ జిప్ లైన్ ఏర్పాటు చేయబడింది. భూమి నుంచి 265 అడుగుల ఎత్తు నుంచి ఒక స్లైడ్ వైడ్ బాస్కెట్ 30 సెకండ్ల లోపులోనే వ్యోమగాముల్ని ప్యాడ్ నుంచి ఆ లైన్ మీదుగా దాదాపు 1200 అడుగుల దిగువకి మోసుకుపోతుంది. తర్వాత అక్కడ వాళ్ల కోసం ఎదురు చూస్తున్న ఆర్మ్డ్ వెహికల్స్ లోకి ప్రవేశించి వాళ్ళు సురక్షితంగా తప్పించుకోవచ్చు.
వ్యోమగాములకు ప్రబలమైన ప్రమాదాలు ఎదురయ్యే ప్రదేశం కేవలం లాంచ్ ప్యాడ్ ఒకటే కాదు. ప్రమాదంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా తుఫాన్లు సంభవించినప్పుడు క్యాప్సూల్ సముద్రం పైన ల్యాండ్ అవుతాయి. అది ఛాలెంజింగ్ గా ఉండే రక్షణ ప్రక్రియ. అత్యవసర పరిస్థితుల్లో క్యాప్సూల్ నీటిలో తేలుతున్నప్పుడు అందులోంచి క్రూ మెంబర్స్ ని బయటికి రప్పించడానికి మేము వాటర్ ఎగ్రెస్టర్స్ ని నిర్వహిస్తాం. అంతరిక్షంలోకి వెళ్లకపోయినా సముద్రంపై ల్యాండ్ అయిన వాళ్లు త్వరగా సీసీకి గురవుతారని లోతైన సముద్రాల్లో చేపల వేట సాగించే వాళ్ళందరికీ తెలుసు. అందుకని సముద్రంపై ల్యాండ్ అవ్వడం అనేది ఫిజియోలాజికల్ కారణాల రీత్యా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. దానికి మేము ఎలా రియాక్ట్ అవుతామో చూడాలి. వ్యోమగాములు అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు సముద్రంలోనే ల్యాండ్ అవుతారు. అప్పుడు మేము వాళ్ళని రికవరీ షిప్ లోకి చేరుస్తాం. అప్పుడు ముందుగా నేను క్యాప్సూల్స్ లోకి ప్రవేశించి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుసుకుని వాళ్ళని అందులోంచి ఎలా బయటికి తీసుకురావాలనేది నిర్ణయిస్తాను. వాళ్ళు అస్వస్థతకి గురి కాకుండా చాలా నెమ్మదిగా వాళ్ళని బయటికి తీసుకురావాలి. అంతరిక్షం నుండి తిరిగి వచ్చినప్పుడు సదుపాయంగా ఉంచడానికి చాలా చర్యలు చేపట్టాలి. వ్యోమగాములుగా మేము ఇదే చేస్తాం. టెస్ట్ పైలట్స్ గా కూడా మేము ఇదే చేస్తాం. మొదటిసారిగా క్రూతో కలిసి ఈ వెహికల్లో ప్రయాణించే అవకాశం లభించింది కాబట్టి మేము దీన్ని అసలు జారవిడుచుకోలేం. మేము పైలట్ స్కూల్ కు వెళ్ళినప్పుడు, ఇలాంటి పరీక్షల్లో శిక్షణ పొందినప్పుడు ఇలాంటి పరీక్షలను ఎదుర్కొనే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజానికి ఇది తరతరాల్లో ఏ ఒక్కసారో లభించే అరుదైన అవకాశం. హలో జాన్, ఎలా ఉన్నారు? హాయ్ బాబ్, గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ. డాడ్, గుడ్ టు సీ యూ. గుడ్ టు సీ. 2014లో కొత్త లాంచ్ సిస్టమ్ ని సృష్టించడానికి గాను కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ స్పేస్ ఎక్స్ కి $260 కోట్ల ఇచ్చింది. ఇవాళ నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రైడెన్స్టైన్ స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులకు డబ్బు ఎలా ఉపయోగపడుతుందో చూడడానికి. చాలా ఉన్నాయి చూడడానికి. యా, స్పేస్ ఎక్స్ ఫ్యాక్టరీ ఏరోస్పేస్ కి క్యాండీ ల్యాండ్ లాంటిది. ఇది అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ రాకెట్స్ నిర్మించబడుతూ ఉంటాయి. చాలా ఇంజిన్స్ కూడా నిర్మించబడుతూ ఉంటాయి. డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లు నిర్మించబడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎటు చూసినా స్పేస్ ఫ్లైట్ యొక్క అధునాతన సాంకేతికత భవిష్యత్తు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఫ్యాక్టరీలోని ఈ భాగంలో విప్లవాత్మకమైన ఫాల్కన్ 9 రాకెట్ మనకి కనువిందు చేస్తుంది. నిజానికి ఈ రాకెట్ నాసా సహాయంతోనూ ఎయిర్ ఫోర్స్ సహాయంతోనూ రూపొందింది. ఎన్నడూ లేని విధంగా అత్యంత విశ్వసనీయమైన రాకెట్ ని ఎలా నిర్మించాలనే దానికి ఒక నమూనాలాగా రూపొందింది. అదే మా అంతిమ లక్ష్యం. ముఖ్యంగా చెప్పాలంటే ఫాల్కన్ 9 అనేది లిటరేచర్ లో చెప్పినట్టుగా దిగ్గజాల భుజస్కంధాలపైనే నిలబడుతోంది. మేము చాలా వరకు ఆ పాఠాలపైనే అభివృద్ధి చెందాం. నాసా నేర్చుకున్న పాఠాలనే మేము పరిగణలోనికి తీసుకున్నాం. వాటి సహాయంతోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రాకెట్ ని ఎలా నిర్మించాలనేది తెలుసుకుని అలా ముందుకు సాగుతున్నాం. రాకెట్స్ ఒక్కసారి ఉపయోగించబడ్డాయని స్పేస్ ఫ్లైట్ చరిత్ర చెప్తోంది. లిఫ్ట్ ఆఫ్ ఆఫ్ ద అట్లస్ 5. మొదటి స్టేజెస్ పైకి వెళ్లి తమలోని పేలోడ్ ని అంతరిక్షంలోకి విడుదల చేశాయి. We have stage ఆ separation. తర్వాత అవి సముద్రంలో ల్యాండ్ అవుతాయి. అవి మళ్ళీ ఎప్పుడూ ఉపయోగించబడవు. అంటే ఇది న్యూయార్క్ నుంచి లాస్ ఏంజలస్ వరకు విమానంలో వెళ్లి ఆ విమానాన్ని అక్కడ పారేసినట్టుగా ఉంటుంది. దానివల్ల కమర్షియల్ ఏవియేషన్ చాలా ఖరీదైందిగా తయారవుతుంది. మేము అంతరిక్షంలో అదే పని చేస్తున్నాం. We have lift off of the Falcon 9. అయితే స్పేస్ ఎక్స్ మళ్లీ ఉపయోగించడానికి అనువుగా ఉండే ఒక రాకెట్ ని రూపొందించింది. దాని మొదటి స్టేజ్ బూస్టర్ పేలోడ్ ని కక్షలోకి విడుదల చేసి ఆ తరువాత అది తిరుగు ప్రయాణం సాగించి భూమిపైన లేదా సముద్రంలోని నౌకపైన ల్యాండ్ అవుతుంది. వైఫల్యాల విషయానికి వస్తే స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఆసక్తికరమైన చరిత్ర ఒకటి గుర్తొస్తుంది. వైఫల్యాలనేవి విజయ పదంలో తప్పించుకోలేని అవరోధాలని స్పేస్ ఎక్స్ కి తెలుసు. ఇప్పుడు వాళ్ళు మొదటిసారిగా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. కాబట్టి అంచనాలు ఎన్నడూ లేనంత భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఇది తిరిగొచ్చేలా రూపొందింది. ఈ స్టేజ్ చాలా బలమైంది. నిజానికి ఇది తన పేసెస్ గుండా దూసుకుపోయింది. ఫాల్కన్ 9 అనేది స్పేస్ ఫ్లైట్ లోను స్పేస్ ఎక్స్ లక్ష్య సాధనలో ఒక భారీ ముందడుగు. తన లక్ష్యం తక్కువ ఖర్చుతో వివిధ గ్రహాల్లో మనిషి జీవనాన్ని సాగించేలా చేయడం. ఇందులో అత్యంత భారీ విజయం ఫాల్కన్ మళ్లీ తిరుగు ప్రయాణమై భూమిపై ల్యాండ్ అవ్వడం పైన ఆధారపడి ఉంది. అది చాలా కష్టం. దాన్ని సాధించడం ఖచ్చితంగా కష్టం. ఇక్కడ స్పేస్ ఎక్స్ లో రాకెట్ రూపకల్పన సమయంలోనే వైఫల్యం ఉందని అంగీకరించాల్సి ఉంది. ఎందుకంటే రాకెట్ వ్యవహారంలో చాలా సార్లు వైఫల్యం జరిగిందంటే దాని అర్థం మనం క్రీటర్స్ ని తయారు చేస్తున్నాం అన్నమాట. భూమిలో ఎక్కడో స్మోకింగ్ హోల్ ఉంది. కొద్ది కాలం క్రితమే గొప్ప ఆలోచన రూపుదిద్దుకుంది. అది భూమిలోకి చొచ్చుకుపోయింది.
టెస్ట్ ఫేజ్ సమయంలో మేము నౌకకి సమీపంలోనే ఉంటాం. అయితే మేము సైడ్ వేస్ లో తిరుగుతూ ఉంటాం. మాకు ప్రొపలెంట్ అయిపోతుంది. మేము అలాగే చేస్తాం, ఎందుకంటే పదే పదే టెస్ట్ చేసి దాన్ని పైకి పంపడం ద్వారానే దాని పనితీరు మాకు తెలుస్తుంది. అంతే తప్ప కంప్యూటర్ అనాలిసిస్ ద్వారా దాని పనితీరు మనకి తెలియదు. రాకెట్ ని నిజంగా ప్రయోగించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. అప్పుడే రాకెట్ ఏం చేయగలదో తెలుస్తుంది. నిజానికి దశాబ్దాలుగా అది సాధ్యం కాదని ప్రజలు అనుకున్నారు. లాంచ్ వెహికల్ ని వెనక్కి మళ్లీ భూమిపై ల్యాండ్ అయ్యేలా చేసేటప్పుడు దాన్ని నియంత్రించడం చాలా కష్టమని వాళ్ళు అనుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఫాల్కన్ 9 ని డిజైన్ చేసి టెస్టింగ్ చేసిన తరువాత 2015లో తొలిసారిగా ఫస్ట్ స్టేజ్ ఆర్బిటల్ రాకెట్ ల్యాండింగ్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించడానికి స్పేస్ ఎక్స్ ప్రయత్నించింది. ఫాల్కన్ 9 ని మళ్లీ భూమికి తీసుకురావడానికి మాకు ఫస్ట్ స్టేజ్ లో ఒక నావిగేషన్ సిస్టమ్ ఉంది. చాలా ఫస్ట్ స్టేజెస్ లో అది ఉండదు. ఆ తర్వాత రాకెట్ నిదానించడానికి 9 ఇంజన్స్ లోనూ 3 ఇంజన్స్ ని రీలైట్ చేసుకుంటుంది. ప్రతి ఇంజన్ కుడి ఎడమలకి పైకి కిందకి కదలగలదు. ఆ కారణంగా రాకెట్ ని మళ్లీ ల్యాండింగ్ సైట్ కి తీసుకురాగలం. స్టేజ్ 1 ల్యాండింగ్ బర్నర్ మొదలైంది. ఆ దృశ్యాన్ని చూస్తే మనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పైన నుంచుని ఒక పెన్సిల్ ని దాని వెనకనున్న ఎరేజర్ భాగం కిందనున్న పోస్టేజ్ స్టాంప్ మీద పడేలాగా జారవిడిచినట్టుగా అనిపించింది. ఏదైనా అది ఫిజిక్స్ పరిధిని దాటిపోలేదు. కాబట్టి దాన్ని సాధించడానికి ఇంజనీరింగ్ పద్ధతి అంటూ ఒకటి ఉంది. ఫాల్కన్ ల్యాండ్ అయింది. వావ్, ఇది చాలా పక్కగా ల్యాండ్ అయింది. అద్భుతం, చాలా క్రేజీగా ఉంది. మనం వైఫల్యం చెందలేదంటే ఏమీ నేర్చుకోలేదని అర్థం. అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఎన్నడూ వైఫల్యం చెందలేదంటే గతంలో ఎన్నడూ సాధించలేని వాటిని సాధించే ప్రయత్నం చేయడం లేదని అర్థం కూడా అందులో ఇమిడి ఉంది. నిజానికి రాకెట్ ల్యాండింగ్స్ నిజమని నమ్మని వారు చాలా మంది ఉండేవారు. మేము వీడియోని రివర్స్ లో రన్ చేస్తున్నామని వారనేవారు. కొంతమంది ప్రజలైతే అసంభవానికి అసాధ్యానికి తేడా తెలియక అయోమయానికి లోనవుతున్నారు. అయితే మనం ఫిజిక్స్ సూత్రాలను భంగం చేయకపోతే అసంభవం సంభవం కాదు. ప్రస్తుతం ఫాల్కన్ 9 10 సార్లు ప్రయాణించడానికి రూపొందింది. ప్రతిసారి పునరుద్ధరిస్తూ ఉంటాం. దాన్నే వెహికల్ మెయింటెనెన్స్ అంటాం. అయితే దాని అర్థం 10 ప్రయాణాల తర్వాత అది పని చేయదని కాదు. కాకపోతే జాగ్రత్తగా మరిన్ని పరీక్షలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఫాల్కన్ 9 10 సార్లు కంటే ఎక్కువ ప్రయాణించాలని మేము ఆశిస్తున్నాం. మన చరిత్ర విస్తరిస్తుంది కాబట్టి మేము దానిని కొంతవరకు సులభతరం చేస్తున్నాం. ఇది కెనడీ స్పేస్ సెంటర్ కేప్ కెనవెరల్లోని లాంచ్ కాంప్లెక్స్ ఏ. ఈ బిల్డింగ్ హౌసెస్ ప్రాసెసెస్ ఫాల్కన్ 9s మా ల్యాండింగ్ ప్యాడ్స్ మీద లేదా డ్రోన్ షిప్స్ మీద ల్యాండ్ అయి పోర్ట్స్ లోకి వచ్చినవి. ఒక రాకెట్ ని పునరుద్ధరించడానికి వాళ్ళు వాటిని హ్యాంగర్ లోకి పంపిస్తారు. మేము వాటిని వాటి ప్రాసెసింగ్ రింగ్స్ లో లోడ్ చేస్తాం. వాటిని ప్రాసెస్ చేసి లాంచ్ కి రెడీ చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. దీనివల్ల ఖర్చు సమయం ఆదా అవుతాయి. ప్రతిసారి కొత్త వెహికల్ ని నిర్మించడానికి రాకెట్ తయారీ పూర్తయ్యే వరకు చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ మేము రాకెట్స్ ని పంపగలుగుతున్నాం, ల్యాండ్ చేయగలుగుతున్నాం, ఉపయోగించగలుగుతున్నాం. అంటే మంత్లీ, ఇయర్లీ కాకుండా వీక్లీ బేసిస్ మీద అంతరిక్ష యాత్రల్ని నిర్వహించగలం. మా అంతిమ లక్ష్యం ఎలాంటి పునరుద్ధరణ చర్యలు లేకుండా ల్యాండ్ చేయగలగడం, తర్వాత విమానంలాగా వాటిని రోజువారీగా అంతరిక్షంలోకి పంపి మళ్లీ రీలాంచ్ చేసేలాగా రూపొందించడం. అది స్పేస్ ఎక్స్ ని ఎంతగానో గర్వపడేలా చేసే ప్రయత్నం. ఇప్పుడు మేము స్టెప్పింగ్ స్టోన్ లాగా మార్స్ పైన కాలు మోపాలి. సాధారణంగా స్టేజెస్ మాత్రమే సముద్రంలో కూలిపోతాయి. అయితే మనం హార్డ్వేర్ ని తిరిగి సేకరించలేము. అందుకని ప్రమాదం ఎక్కడ తప్పిందో కూడా మనం తెలుసుకోలేము. అవును, వెహికల్ మా దగ్గరకు తిరిగి రాగానే దాన్ని మేము పరీక్షిస్తాం. ముఖ్యంగా అందులో ఎక్కడైనా ప్రబలమైన బర్న్స్ ఉన్నాయా లేక వెంట్రుకవాస లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది ఫిజికల్ గా మేము పరీక్షిస్తాం. ఓకే, ఆ తర్వాత వాటిని డిజైన్ లో సరిచేస్తాం. మనం ఒకే రాకెట్ ను ఉపయోగించినప్పుడు 2, 3, 4, 5 సార్లు ఉపయోగించినప్పుడు ఇన్సూరెన్స్ రేట్స్ తగ్గిపోతాయి తప్ప పెరగవు. అవును, మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా తెలివిగా పనిచేస్తాయి. వాడు డబ్బును పోగొట్టుకోవడానికి ఇష్టపడతాయి. కమర్షియల్ ఏరోప్లేన్ లాగా ఆ ఫస్ట్ ఫ్లైట్ లో ప్రయాణించిన తర్వాత మనకి మొదటి కస్టమర్ గా ప్రయాణించామన్న ఫీలింగ్ కంటే ఎన్నో సార్లు ప్రయాణం చేశామన్న ఫీలింగ్ కలుగుతుంది. కమర్షియల్ ఇన్సూరెన్స్ రేట్ అనేది రాకెట్ విశ్వసనీయతకి మంచి నిదర్శనం. అవును, మాకు ప్రపంచంలో మంచి ఇన్సూరెన్స్ రేట్స్ ఉన్నాయి. ఓ అలాగా, నాకు ఆ విషయం తెలియదు. ఇక్కడ క్రెడిట్ అంతా పూర్తి రీయూజబుల్ ఆర్బిటల్ సిస్టమ్ దే. నిజానికి అదే అత్యంత ముఖ్యమైన విషయం. అదే రీయూజబుల్ ఎయిర్ క్రాఫ్ట్ కి లేదా కార్స్ కి మిగతా వాటికి మధ్య గల వ్యత్యాసం. అయితే ఇందులోని ఆ గూఢత్వాన్ని చాలా మంది ప్రజలు అంత బాగా అర్థం చేసుకోవడం లేదు.
ఇది పూర్తిగా ఫ్లైట్ ఫంక్షనల్ సూట్. నేను దాదాపు 4 ఏళ్ల క్రితం మొదటిసారిగా ఇలాంటి సూట్స్ ని ధరించి ఏది పనిచేస్తుందో ఏది పనిచేయడం లేదో అని పరీక్షించేవాడిని. నాకు తెలిసి ఈ సూట్ 5 ఏళ్లుగా తయారు చేయబడుతోంది. ఈ సూట్స్ తయారీ సందర్భంగా మాకు బాబ్ డగ్లతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వాళ్ళ సూట్స్ ని తయారు చేయడం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అవునవును, నేను దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. అవును నిజమే. స్పేస్ సూట్ ని తయారు చేయడం అంత తేలిక కాదు. వ్యోమగాములు మొట్టమొదటి నుంచి ఒక జట్టుగా మా డిజైన్ ప్రక్రియలోనూ, టెస్ట్ ప్రక్రియలోనూ, ట్రైనింగ్ ప్రక్రియలోనూ భాగం పంచుకుంటున్నారు. స్పేస్ క్రాఫ్ట్ లో పీడనం చోటు చేసుకున్నంత వరకు ఈయన వేసుకున్న సూటు ఉబ్బడం అనేది జరగదు కదా? అవునా? ఉబ్బదు. ఇది డీప్రెషరైజ్డ్ గా ఉంటుంది. ఇందులో ఒకవేళ పీడన శక్తి లోపించినప్పుడే ఇది ఉబ్బుతుంది. ఇది తమాషాగా అప్పడంలా అణిగిపోయింది. దాని కొద్దిగా పూరిలాగా ఉబ్బేలా చేయొచ్చు అనుకుంటాను. వ్యోమగాములుగా మేము ధరించే స్పేస్ సూట్స్ అన్ని చాలా ప్రత్యేకంగా, రక్షణాత్మకంగా డిజైన్ చేయబడతాయి. అందుకని డ్రాగన్ స్పేస్ సూట్ మమ్మల్ని డీప్రెషరైజేషన్ లేదా వాతావరణంలో ఉండే కాలుష్యాల నుండి, పొగతో కూడిన మంటల నుండి కాపాడుతుంది. అలాగే శ్వాస తీసుకోవడానికి గాలిని కూడా అందిస్తుంది. అయితే స్పేస్ సూట్ స్పేస్ వాక్ కి పనికిరాదు. అలాగే స్పేస్ సూట్ చాలా ఇతర విషయాలకి పనికిరాదు. అయితే క్యాప్సూల్లోని మిగతా వాతావరణంలో ఏదైనా లోపం ఏర్పడినప్పుడు అది మమ్మల్ని కాపాడుతుంది. ఆ స్పేస్ సూట్ మాకు చిన్న క్యాప్సూల్ లాంటిది. అందుకని మేము దాని లోపలికి వెళ్లి మిషన్ పూర్తయ్యే వరకు హైబర్నేషన్ లో ఉన్నట్టుగా ఉంటాం. ఇది బతకడానికి, భూమిని చేరుకోవడానికి ఒక అవకాశం. అసాధారణ పరిస్థితుల్లో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు, వెహికల్లో లీక్ ఏర్పడినప్పుడు, డ్రాగన్లో లీక్ ఏర్పడినప్పుడు మాకు అదనంగా ఒక ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉంటుంది. కాబట్టి మేము ఆ లీక్ ని భర్తీ చేయగలం. ఓకే, ఒకవేళ ఆ లీక్ చాలా పెద్దదిగా ఉన్నట్లయితే అది ఉల్క వల్ల ఏర్పడింది. అప్పుడేమీ చేయలేం. అది ఎలాంటి పెద్ద లీక్ కానప్పుడు, గ్యాపింగ్ హోల్ లాంటిది కానప్పుడు. ఒకసారి మనం పూర్తిగా ప్రెషరైజ్ అయినప్పుడు పెద్దగా ఏ పని చేయలేం. అది అంత గట్టిగా ఉండడం వలన? అవును, అది గట్టిగా ఉంటుంది, మనం కదలలేం. షూట్ ప్రెషరైజర్ లో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు తిరగొచ్చు. అయితే మనం కష్టపడాలి. మనం అలసిపోతామా? అవును, అలసిపోతాం. ప్రెషర్ సూట్స్ కొద్దిగా బరువుగా ఉంటాయి. ఒకవేళ ఈ సూట్స్ చాలా సదుపాయంగా ఉన్నా, తేలిగ్గా ఉన్నా, మేము షటిల్లో ధరించే ఏసెస్ సూట్స్ కంటే చాలా తేలిగ్గా ధరించొచ్చు, తీసేయొచ్చు. నిజానికి ఇవి మాకు చాలా సంతృప్తికరంగా ఉండే సూట్లు. వీటిని ధరించడంలో మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది సింగిల్ పీస్ సూట్, అంటే ఇందులో అన్ని అమరుంటాయి. గ్లోవ్స్, హెల్మెట్స్, బూట్స్. ఇది సాధ్యమైనంత సింపుల్ గా ఉండేలా తయారు చేయాలి. కొత్తగా అభివృద్ధి చేసిన సూట్స్ లో కొన్నింటిలో చాలా మంది గుర్తించేది హెల్మెట్ నే. ఆ హెల్మెట్ 3D ప్రింటెడ్ తో ఉంటుంది. దాని నిర్మాణ విశేషాన్ని బట్టి అది మనకి చాలా అనువుగా ఉంటుంది. దాన్ని మనం ఒక మోడల్ హెల్మెట్ గా భావించి అందులో వస్తువులు దాచుకోవచ్చు. మేము ధరించే సూట్ మెటీరియల్స్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. హెల్మెట్ వెలుపల మెటీరియల్స్ అగ్ని నిరోధకంగా ఉంటాయి. ఈ భాగం అంతా ముఖ్యంగా PTFE లేదా టెఫ్లాన్ ఫ్యాబ్రిక్ తోను, గ్రేగా ఉండే భాగాన్ని నామెక్స్ మెటీరియల్ తోను చేశారు. స్పేస్ సూట్ డిజైన్ విషయానికి వస్తే వైద్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిలో ఎంత పరిమాణంలో CO2 పేర్కొంటోంది, ఆ సూట్ ఆక్సిజన్ ని, చల్లదనాన్ని ఎలా అందించాలి అనే సమస్యలు చాలా కీలకమైనవి. ఈ ఏరియాలోని రూటింగ్ ఎప్పుడు క్రూకి చల్లదనాన్ని అందిస్తుంది. ఈ ట్యూబ్స్ అన్నింటినీ పాదాల వరకు వ్యాపింపజేయడాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ రిస్టుల్లోనూ అలాంటి ట్యూబ్లే ఉన్నాయి. అలాగే మెడ వరకు 2 ట్యూబ్స్ వ్యాపించి ఉన్నాయి. అందుకని చల్లదనం అందుతుంది. వైద్యపరంగా మేము ఇతన్ని సదుపాయంగా, ఆరోగ్యవంతంగా ఎలా ఉంచాలి అనేది ఆలోచిస్తున్నాం. అందుకు క్రిస్ అతని ఇంజనీరింగ్ టీం ని ఒక విలక్షణమైన సూట్ ని ఎలా తయారు చేయాలి అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అద్భుతం. చాలా థ్యాంక్స్ గైస్. నాసా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించడానికి అనుమతిని పొందడానికి ముందు టీమ్ స్పేస్ ఎక్స్ ఇంకొక కీలకమైన పరీక్షని పాస్ అవ్వాల్సి ఉంది. మార్గమధ్యంలో రాకెట్ పేలిపోయినట్లయితే ఏం జరుగుతుంది? ద ఫాల్కన్ క్రూని కాపాడడానికి ఒక ప్లాన్ ఉంది. స్పేస్ ఎక్స్ ఇప్పుడు ప్రూవ్ చేయాలి అది పనిచేస్తుందని. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనే స్పేస్ క్రాఫ్ట్ క్రూ కోసం నిర్మించింది. ఇది గతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించే స్పేస్ ఎక్స్ రీసైకిల్ మిషన్ లో ఉపయోగించిన కార్గో డ్రాగన్ క్యాప్సూల్ స్థానాన్ని భర్తీ చేసింది. మేము వ్యోమగాముల్ని అంతరిక్ష కేంద్రానికి పంపించి తిరిగి భూమికి తీసుకురావడానికి ఉపయోగించబోతున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ నిజానికి 21వ శతాబ్దపు అంతరిక్ష నౌక. క్రూ డ్రాగన్ లోపలి భాగం చూడగానే ఎలా ఫీల్ అయ్యానో తెలుసా? ఆశ్చర్యపోయాను. అది ఒక ఆధునిక స్పేస్ వెహికల్. లోపల నిర్మాణం చాలా నాజుగ్గా ఉంది, చాలా సదుపాయంగా ఉంది. సీట్స్ అద్భుతంగా కార్ రేసింగ్ సీట్స్ లా ఉన్నాయి. సో రక్షణ సదుపాయాలు సాధ్యమైనంత ఉత్తమంగా ఉన్నాయన్నమాట. మేము ఇప్పటికే క్రూ డ్రాగన్ ని స్పేస్ స్టేషన్ కి పంపించి తిరిగి తెచ్చుకున్నాం. ఆ తర్వాత క్రమంగా చాలా మార్పులు చేసి మెరుగుపరిచాం. అయినా భద్రత విషయంలో ఇంకా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
పరిపూర్ణమైన క్యాప్సూల్లో స్పేస్ సూట్ ధరించి పొందే శిక్షణానుభవం చాలా అమూల్యమైనది. బాబ్ ఇంకా డగ్లు ఇమిటేటింగ్ స్పేస్ సూట్స్ ధరించారు, ఎందుకంటే మేము వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఫ్లైట్ లైక్ శిక్షణ ఇవ్వాలని అనుకున్నాం. మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉన్నప్పుడు ఏ పరిస్థితిలోనైనా చాలా సదుపాయంగా ఉంటాం. అందుకని ఆ సూట్స్ లో ఎంత ఎక్కువ శిక్షణ పొందితే అంత బాగా రోజంతా గడపగలుగుతాం. ఒక స్పేస్ క్రాఫ్ట్ లో ఆధునిక భాగాలు ఉండడం చూసి ఎక్సైట్ అయ్యాను. మేము 2000 స్విచెస్, సర్క్యూట్ బ్రేకర్స్, సీట్స్ గల షటిల్ కి బాగా అలవాటు పడ్డవాళ్ళం. అది ప్రయాణించడానికి ఏమంత గొప్ప సదుపాయమైన వెహికల్ కాదు. 1960 నుంచి ఇన్ని సంవత్సరాలుగా స్విచెస్ తోనే గడిపిన మాకు ఆ ఆధునిక సాంకేతిక పరికరాలన్నీ చూస్తుంటే చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మేము చేసిన గొప్ప నూతన ఆవిష్కరణల్లో ఈ అద్భుతమైన టచ్ స్క్రీన్ ఒకటి. ఇందులో మనం వెహికల్లో జరుగుతున్న వాటిని అన్నిటినీ చూడొచ్చు, వెహికల్ కి సంబంధించిన డేటాను అంతటినీ చూడొచ్చు. అంతేకాదు ఈ టచ్ స్క్రీన్ తో వెహికల్ ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. గ్లోవ్స్ టచ్ స్క్రీన్ కి చాలా అనుకూలంగా ఉంటాయి. అవి తప్పనిసరిగా కావాలి, ఎందుకంటే మేము గ్లోవ్స్ ధరించి చేయాల్సిన ఆపరేషన్స్ కొన్ని ఉన్నాయి. డ్రాగన్ క్యాప్సూల్ పూర్తిగా స్వయంచాలకమైంది. అందుకని అంతా సవ్యంగా ఉన్నట్టయితే మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రయాణం అంతా సాఫీగా సాగాలి. భవిష్యత్తులో వెహికల్స్ అన్ని ఇలాగే ప్రయాణిస్తాయని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కార్లు, విమానాల్లాగా అన్నమాట. అందుకు ఇది తదుపరి లాజికల్ స్టెప్ అని చెప్పొచ్చు. డ్రాగన్ లాంగిట్యూడ్ ని మీరు మానిటర్ చేయాలి. అప్పుడే సెపరేషన్ ప్రిపరేషన్ కి ఇనిషియేషన్ అర్థం అవుతుంది. ఆటోమేషన్ విషయానికి వస్తే అది కాంప్లెక్సిటీ సాఫ్ట్వేర్ కలగలిసిన ఒక లేయర్. దాన్ని సరిచూసుకుంటూ ఉండాలి. అయితే రోజు అనుకూలంగా ఉంటే క్రూ పెద్దగా కష్టపడక్కర్లేదు. రోజు ప్రతికూలంగా ఉంటే వెహికల్ పట్ల, వెహికల్ తీరు పట్ల, దాని పనితీరు పట్ల సరిగ్గా ఎలా స్పందించాలో వాళ్ళు తెలుసుకోవాలి. డ్రాగన్ స్పేస్ ఎక్స్ కామన్ చెక్. మిషన్ లోని ప్రతి ఫేజ్ ఇమిటేషన్ గానే ఉంటుంది. అందుకే మా దగ్గర లాంచ్ సిమ్స్ ఉంటాయి. మేము స్టేషన్ ని సమీపిస్తాం, హుందాగా ప్రవేశించి ల్యాండ్ అవుతాం. ప్రతి ఫేజ్ లోనూ వైఫల్యాలు ఉంటాయి. అవి ఫేజ్ ని బట్టి విలక్షణంగా ఉంటాయి. వాటి పట్ల వేరువేరుగా స్పందించాల్సి ఉంటుంది. డ్రాగన్, ఇప్పుడు మేము రంగంలోకి అడుగు పెట్టబోతున్నాం. చివరగా అది ఎంతగా స్వయంచాలకంగా ప్రయాణించినప్పటికీ అందులోని పరిస్థితులను అర్థం చేసుకుని వాళ్ళు తమ భద్రత దృష్ట్యా ఏ క్షణంలోనైనా సకాలంలో వెహికల్ ని తమ అదుపులోకి తీసుకునే సామర్థ్యం కలిగి ఉండాలనేది మా ఉద్దేశం. పరిస్థితులు స్వయంచాలకత్వానికి తగినట్టుగా లేవనిపించినప్పుడు మేము మాన్యువల్ గా స్పందిస్తాం. డ్రాగన్ స్పేస్ ఎక్స్ టు కంప్యూటర్. చూస్తుంటే పోగొట్టుకున్నట్టే అనిపిస్తోంది. ఇవాళ ఫ్లైట్ కంప్యూటర్స్ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలనే దానిపై వ్యోమగాములు శిక్షణ పొందుతున్నారు. డ్రాగన్ క్రూ క్యాప్సూల్ పూర్తిగా ఆటోమేట్ చేయబడిన కారణంగా అది దాదాపుగా ప్రతిదానికి కంప్యూటర్స్ పైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ కంప్యూటర్స్ ఫెయిల్ అయినట్లయితే వ్యోమగాములు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ఫ్లైట్ కంప్యూటర్ ప్రాసెస్ లో ఒకటి వెహికల్ ని కంట్రోల్ చేయడం లేదు. అలాంటప్పుడు శిక్షణలో మేము డ్రాగన్ ని బ్రేక్ చేస్తాం. డ్రాగన్ స్పేస్ ఎక్స్, ప్లీజ్ ఫ్లైట్ కంప్యూటర్స్ ని రీబూట్ చేయండి. ఒకవేళ ఫ్లైట్ కంప్యూటర్ పనిచేయకపోతే ఎలా రీబూట్ చేయాలో మేము వాళ్ళకి నేర్పుతాం. ఓకే, మేము ఫ్లైట్ కంప్యూటర్ ని రీబూట్ చేస్తున్నాం. భూమి పైన కూడా మాకు అదే కనిపిస్తోంది. మళ్ళీ కాల్ చేస్తాం. థ్యాంక్స్. సిమ్యులేషన్స్ జరిగేటప్పుడు మాకు చాలా లోపాలు, మాల్ ఫంక్షన్స్ కనిపిస్తాయి. సారాతో పాటు మిగతా సిమ్యులేషన్ సూపర్వైజర్స్ లో కొంతమంది అలాంటి అవకాశాలను ఇష్టపడతారు. ఇక్కడ అవరోధంగా అనిపిస్తోంది. భూమి మీద దాని కారణం ఏంటో వెతుకుతున్నాం. డ్రాగన్ కాపీ. దానివల్ల కేవలం క్రూగా ఉన్న బాబుకి, నాకు మాత్రమే కాక భూమిపై ఉండే టీంకి కూడా చాలా మంచిది. నిజానికి అది టీంని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తుంది. ఫ్లైట్ కంప్యూటర్ హ్యాస్ ట్రాన్స్డ్యూ నెట్ టు. We show all our displays backup. ఇది చాలా మంచి వార్త. Thank you. విక్టరీ. స్పేస్ ఎక్స్ రూపొందించే క్రూ డ్రాగన్ క్యాప్సూల్ డిజైన్ భద్రత విషయంలో దాని పూర్వపు స్పేస్ షటిల్ కంటే చాలా ఉన్నత ప్రమాణాలతో ఉండాలని నాసా కోరుకుంటోంది. డ్రాగన్ లోని ప్రతి అంశం చాలా క్షుణ్ణంగా పూర్తి వెహికల్ లాగా సబ్ సిస్టమ్ లెవెల్లో పరీక్షించబడింది. దానికి జరిపిన పరీక్షలను చూస్తే మీకు మతిపోతుంది. అన్ని భద్రతా ఏర్పాట్లని స్పేస్ ఎక్స్ వాళ్ల సిస్టమ్స్ లో పొందుపరిచినా కూడా అందులో లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ అనబడే ఒక విప్లవాత్మకమైన కొత్త భద్రతా ఏర్పాటుని కూడా జత చేయమని నాసా కోరింది. ఒకవేళ ప్యాడ్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు క్యాప్సూల్ ఫాల్కన్ రాకెట్ నుండి వేరుపడగలగాలి.
సిబ్బందిని కాపాడడానికి అది జత చేయబడింది. మా లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ ముఖ్యంగా మొత్తం స్పేస్ క్రాఫ్ట్ కే ఒక ఎజెక్షన్ సీట్ లాంటిది. ఒకవేళ కంప్యూటర్ రాకెట్ లోని ఏ సమస్యనైనా గుర్తించినట్లయితే ఆటోమేటిక్ గా స్పేస్ క్రాఫ్ట్ తనకు తానే విడిపోయి దాని సూపర్ డ్రాకో ఇంజిన్ సాయంతో గాలిలో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత అది తన పారాషూట్స్ తో సహా సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అయి సిబ్బందిని ఫ్లైట్ ప్రమాదం నుంచి కాపాడుతుంది. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 రకాల ఇంజన్స్ అమర్చబడి ఉంటాయి. మొదటివి 16 డ్రాకో థ్రస్టర్స్. అవి దాదాపు 45 కిలోగ్రాముల థ్రస్ట్ ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఇంజన్స్ ని మేము రాకెట్ ఆపరేషన్స్ కి, దానిని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి అనుసంధానం చేయడానికి ఉపయోగిస్తాం. ఆ తర్వాత అత్యవసర పరిస్థితిలో లాంచ్ ఎస్కేప్ ప్రక్రియ కోసం 8 సూపర్ డ్రాకో ఇంజన్స్ ని ఉపయోగిస్తాం. అవి వేల కిలోల థ్రస్ట్ ని ఉత్పత్తి చేస్తాయి. క్రూ డ్రాగన్ దానిలోని కొన్ని భాగాల్ని తయారు చేయడానికి 3D ప్రింటింగ్ ని ఉపయోగిస్తుంది. ఆ 3D ప్రింటర్ మెటల్ పౌడర్ లేయర్స్ ని సృష్టించడం ద్వారా పనిచేస్తుంది. అది ప్రతి లేయర్ ని సృష్టిస్తున్నప్పుడు అవన్నీ కలిసి ఒక ప్రత్యేక భాగాన్ని కరిగించి ఆ తర్వాత లేయర్ ని నిర్మిస్తూ మనకి కావాల్సిన ఆకృతుల్ని సృష్టిస్తాయి. అందుకని అది చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే అది అందులో ఇంజిన్ కి అవసరమైన చాలా ఫ్లూయిడ్ ప్యాసేజెస్ ని సృష్టిస్తుంది. కాబట్టి అది చాలా ఆసక్తికరమైన ఆర్గానిక్ షేప్ లో ఉండాలి. మనం అన్నిటిని లేయర్ తర్వాత లేయర్ ని కరిగించడం ద్వారా మనం హాలో పార్ట్స్ ని ఇతర పద్ధతుల్లో సృష్టించడానికి కష్టమైన చాలా ఆసక్తికరమైన ఆకృతుల్ని సృష్టించవచ్చు. స్పేస్ ఎక్స్ తమ లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ కి ఒక ప్రిలిమినరీ ప్యాడ్ అబౌట్ టెస్ట్ ని నిర్వహించింది. అత్యవసర సమయంలో మా స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ లాంచ్ ప్యాడ్ నుంచి తప్పించుకుని సురక్షితంగా సముద్రంలో ల్యాండ్ అవ్వగలదా లేదా అనేది నిర్ధారించుకోవడానికి మేము ప్యాడ్ అబౌట్ టెస్ట్ ని నిర్వహించాం. 3, 2, 1 లాంచ్. తప్పించుకునే సమయంలో అవి వివిధ వేరియబుల్స్ ని సిచ్యువేషన్ బట్టి 4 నుంచి 6 GS మధ్య లాగుతాయి. అయితే నా ఉద్దేశంలో 3 GS లోపల జరిగితే అది గొప్ప విజయమేనని నా అభిప్రాయం. కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ట్రక్ డిప్లాయ్. చెకింగ్. పాసింగ్ త్రూ 600 మీటర్స్. ద ప్యాడ్ అబౌట్ టెస్ట్ అనేది రాబోయే అతిపెద్ద ఛాలెంజ్ ని ముందుగా సూచించే ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్. ఇన్ఫ్లైట్ అబౌట్ అనేది ఒక సదృశ్యమైన టెస్ట్. అయితే అది వివిధ రకాల పరిస్థితుల్ని పరీక్షిస్తుంది. లాంచ్ ప్యాడ్ మీద రాకెట్ నుంచి వేరవ్వమని డెమాన్స్ట్రేట్ చేయడానికి బదులుగా ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ వాతావరణంలో చురుకుగా ప్రయాణిస్తున్న రాకెట్ నుంచి వేరవడాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఒకవేళ నీటిలో ఏదైనా సమస్య ఎదురైతే క్యాప్సూల్ ఎలా ఎజెక్ట్ అవ్వాలో ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ సూచించి రాకెట్ నుంచి సురక్షితంగా క్రూని నీళ్ళలోకి దిస్తుంది. ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ లో రిస్కులు భారీగా ఉంటాయి. నాసా వ్యోమగాముల్ని అంతరిక్షానికి తీసుకువెళ్లడానికి అనుమతి పొందడానికి గాను స్పేస్ ఎక్స్ పాస్ అవ్వాల్సిన కీలకమైన చివరి మైలురాయి ఇది. 4, 3, 2, 1 and lift off. Lift off the 25th space shuttle mission and it has cleared the tower. నేను 5th గ్రేడ్ లో ఉన్నప్పటి జ్ఞాపకాల్లో అతి బలమైన దాని గురించి చెప్పాలి. మేము స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలిపోవడాన్ని చూశాం. అప్పట్లో లాంచ్ అబౌట్ సిస్టమ్ లేని కారణంగా మొత్తం సిబ్బందంతా చనిపోయారు. ఫలితంగా ఆ ప్రోగ్రాం కొన్ని సంవత్సరాల పాటు నిలిచిపోయింది. ఇప్పుడు మేము ఎప్పుడు ఎక్కడ పెను ప్రమాదం జరిగినా మా సిబ్బందిని సురక్షితంగా కాపాడడానికి లాంచ్ అబౌట్ సిస్టమ్ ని లాంచ్ చేసే రోజు కోసం ప్రయత్నిస్తున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. ఈ రోజు స్పేస్ ఎక్స్ ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ గురించి చర్చించబోతున్నాం. మేము ఫాల్కన్ 9 నుండి మా క్యాప్సూల్ ని సురక్షితంగా విశ్వసనీయంగా ఎజెక్ట్ చేయగలమని నిరూపించడానికి స్పేస్ ఎక్స్ ఏర్పాటు చేసిన డెమాన్స్ట్రేషన్ మిషన్ ఇది. ఈ పరీక్ష మాకు ముఖ్యమైనది. ఇది చాలా సంవత్సరాల నుంచి నాసాతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి కీలకమైన ఘట్టం. ఇది మేము మా డెమాన్స్ట్రేషన్ 2 మిషన్ ని ప్రారంభించడానికి ముందు వేస్తున్న కీలకమైన అడుగుల్లో ఒకటి. ఇందులో బాబ్ ని డగ్ ని మేము స్పేస్ స్టేషన్ పంపుతున్నాం. నాసా వ్యోమగాముల్ని అంతరిక్షానికి తీసుకువెళ్లడానికి అనుమతి పొందడానికి ముందు స్పేస్ ఎక్స్ పాస్ అవ్వాల్సిన కఠినమైన ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్. ఇందులో మనుషుల ప్రాణాలకి ప్రమాదం ఉంది. అందుకని ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంది. ఇందులో రాకెట్ పైభాగంలో డ్రాగన్ ఉంటే రాకెట్ టేక్ ఆఫ్ చేస్తుంది.
లాంచ్ చేసిన 84 సెకండ్లకి మేము లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ ని ప్రవేశపెడతాం. అప్పుడు డ్రాగన్ క్యాప్సూల్ ని సురక్షితంగా ఫాల్కన్ నుంచి దూరంగా తీసుకువెళ్తుంది. డ్రాగన్ ప్రయాణించేటప్పుడు దాదాపు 2840 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. తర్వాత దాదాపు 40 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అపోజీని తాకుతుంది. అది టంక్ ని విసిరేస్తుంది. డ్రాకో ఇంజిన్ సాయంతో తనకు తానుగా రీఓరియంట్ చేసుకుంటుంది. తరువాత అది తన విక్షేప పథాన్ని కిందికి కొనసాగిస్తుంది. లాంచ్ అయిన 5 నిమిషాల తర్వాత పారాషూట్స్ నియోగించబడతాయి. లాంచ్ అయిన 10 నిమిషాల తర్వాత అది ల్యాండ్ అవుతుందని ఆశించవచ్చు. ద డ్రాగన్ రికవరీ ఫోర్సెస్ కూడా అక్కడికి చేరుకుంటాయి. నిజం చెప్పాలంటే ఇది చాలా ఉత్కంఠభరితమైన ప్రక్రియ. గతంలో ఫాల్కన్ 3 సార్లు ప్రయాణించింది. ఇప్పుడు కమర్షియల్ గ్రూప్ ప్రోగ్రామ్ కోసం ఈ పరీక్షలో మళ్లీ ప్రయాణించబోతోంది. మా వెనకనున్న బూస్టర్ లేదా ఫాల్కన్ 9 మా ఇన్ ఫ్లైట్ అబౌట్ ని ఎగరేయబోతోంది. సో దీనితో ఇది దాని 4వ ఫ్లైట్ అవుతుంది. నాకు తెలిసి ఈ ఇన్ ఫ్లైట్ అబౌట్ టెస్ట్ అనేది మొదటిసారిగా జరుగుతున్న ఫుల్ స్కేల్ లాంచ్ ఎస్కేప్ సిస్టమ్ సేఫ్టీ టెస్ట్. గతంలో ఇతర క్రూ ప్రోగ్రామ్స్ లో వాళ్ళు సబ్ స్కేల్ టెస్టింగ్ చేశారు. ఒకరు ఒక రాకెట్ ని తీసుకుని తాము రూపొందించిన సిస్టమ్ సిబ్బంది భద్రత కోసం అన్న తమ లక్ష్యాన్ని నిరూపించుకోవడానికి, దాన్ని దూరంగా విసిరివేయడానికి మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ మిషన్ అనుకున్నట్టుగా పనిచేస్తుందని భావిస్తున్నాను. లక్షల డాలర్ల విలువ చేసే రాకెట్ ని ఇన్ ఫ్లైట్ అబౌట్ టెస్ట్ పేరుతో జరిపే ఈ పరీక్షలో బుద్ధిపూర్వకంగా పూర్తిగా ధ్వంసం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విశేషం. సార్, నేను వాషింగ్టన్ పోస్ట్ కి చెందిన క్రిస్ డెవన్పోర్ట్ ని. ఇది మీ బూస్టర్ ఫేట్ కి సంబంధించిన ప్రశ్న. అది కూలిపోవచ్చు, చిన్న భిన్నం అయిపోవచ్చు అని చెప్పారు. అంటే బీచ్ లో ప్రజలు చూస్తుండగా అది పేలిపోయే అవకాశం ఉందంటారా? వాళ్ళు అందుకు సిద్ధంగా ఉండాలంటారా? చెప్పండి. ష్యూర్, తప్పకుండా క్రిస్. ఎందుకంటే 2 స్టేజెస్ ఇంధనంతో నింపి ఉంటాయి. అందుకని ఒక రకమైన ఇగ్నిషన్ ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. అంటే అది ఫైర్ బాల్ లాగా పేలిపోవచ్చు. మీరు భూమిపై నుండి చూసే దాన్ని నేను విస్ఫోటనం అని కూడా అనొచ్చునేమో, నాకు తెలీదు. అసలేం జరుగుతుందో మనం చూడాలి. అయితే నేను మాత్రం ఆశ్చర్యపోను. ఒకవేళ అదే జరిగినా కూడా అదేమీ దుష్ఫలితం కాకపోవచ్చు. నిజానికి ఆ బోట్ ఇంజన్స్ ఎన్నడూ మండిపోవు. అలా జరగాలని కూడా మనం కోరుకోం. ఎందుకంటే దానివల్ల చాలా చాలా నష్టం జరిగింది. అయితే మనం అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు అలా జరగచ్చు. ఎందుకంటే ఇటీవలే నాసా వ్యోమగామి నిక్ హే ప్రయాణిస్తున్న రష్యన్ సోయిజ్ లోని రాకెట్ లో ఒక సమస్య ఏర్పడింది. ఆ సోయిజ్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎమర్జెన్సీ అబౌట్ సిస్టమ్ మండాయి. అది వాళ్ళని సురక్షిత ప్రదేశానికి చేర్చింది. అయితే అది వైల్డ్ రైడ్. అవి వాళ్ల శరీరంలోంచి దాదాపు 7 GS లేదా 7 రెట్ల గ్రావిటేషనల్ ఫోర్స్ ని గ్రహించాయి. అది ఏమంత సానుకూలమైన అనుభవం కాదు. అయితే వాళ్ళు సజీవంగా ఉన్నారు, సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. అలా అబౌట్ సిస్టమ్ వాళ్ళ ప్రాణాలని కాపాడింది. ఈ ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ లో డగ్ బాబ్లు పాల్గొంటున్నారు కాబట్టి అది చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితమైందనే నమ్మకం వాళ్ళలో కలిగిస్తుంది. కీ నాసా స్పేస్ ఎక్స్ అధికారులు కెనడీ స్పేస్ సెంటర్ లో లాంచ్ కంట్రోల్ అనే ఫైరింగ్ రూమ్ 4 లో సమావేశమయ్యారు. వాళ్ళు ఇవాల్టి క్లిష్టమైన ఇన్ ఫ్లైట్ అబౌట్ టెస్ట్ ని నిర్వహించబోతున్నారు. ఈ టెస్ట్ గాని ఫెయిల్ అయితే క్రూ డ్రాగన్ ప్రోగ్రామ్ ఒక పెద్ద డిజైన్ సెట్ బ్యాక్ తో అల్లాడిపోతుంది. వాస్తవానికి ఈ మిషన్ సాధ్యమైనంత విశ్వసనీయంగా సాగడానికి మేము చేయగలిగినంతా చేస్తున్నాం. ఏ ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేయలేదు. మేము ప్రతి అంశాన్ని 3-4 సార్లు క్షుణ్ణంగా అధ్యయనం చేసి 100% విజయావకాశాన్ని చేజిక్కించుకోవడానికి కృషి చేస్తున్నాం. ఈ టెస్ట్ మొత్తం టీమ్ కి సంబంధించింది. నాసా టీమ్, స్పేస్ ఎక్స్ టీమ్ కలిసి చాలా సంక్లిష్టమైన ప్రక్రియకి పూనుకున్నారు. మేము ఒక క్యాప్సూల్ లాంచ్ చేయబోతున్నాం. దాన్ని సముద్రంలో ల్యాండ్ చేయబోతున్నాం. రక్షణ శాఖ నాసాకి, స్పేస్ ఎక్స్ కి వాళ్ల మొత్తం టీమ్ కి అవసరమైన సహకారాన్ని అందించడంతో వాళ్ళు క్యాప్సూల్ ని, అందులో ఉన్న సిబ్బందిని సురక్షితంగా భూమిపైకి తీసుకురాగలమని నిరూపించబోతున్నారు. ఈ పరీక్షలో మేము చూడాలని ఆశిస్తున్నది కూడా అదే. వాతావరణం బానే ఉంది. రేంజ్ కూడా లాంచ్ కు అనుకూలంగానే ఉంది. Everything ready? Go for launch. 10, 9, 8. ఏ కారణంగానైనా ఈ పరీక్ష విజయవంతం కాకపోయినట్టయితే స్పేస్ ఎక్స్ కి, నాసాకి సంబంధించిన మొత్తం సభ్యులందరూ కలిసి ఇది ఎందుకు విజయవంతం కాలేదనే అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం జరిపి కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇది చివరి మెట్టును చేరుకోవడానికి కీలకమైన ఘట్టం. ఇదంతా డ్రాగన్ లో సిబ్బందిని అంతరిక్షానికి పంపించే ప్రక్రియలో ఒక భాగం. 7, 6. మీరు లాంచ్ అబౌట్ టెస్ట్ ని చూస్తున్నప్పుడు స్పేస్ ఫ్లైట్ కోసం అత్యంత ఒత్తిడితో కూడిన ఉత్కంఠభరితమైన పరిస్థితుల్లో అంతిమ పరీక్ష కోసం ఈ వెహికల్ ని సిద్ధం చేయడానికి అన్ని ఏర్పాట్లు ఎలా చేశారా అని ఆశ్చర్యపోక తప్పదు. 5, 4, 3, 2, 1. వావ్! ఇది చివరి ప్రయత్నం. ఇవాటి ఇన్ఫైట్ అబౌట్ టెస్ట్ తో అన్ని విషయాలు తేలిపోతాయి. ఈ పరీక్ష గాని ఫెయిల్ అయితే నాసా తమ వ్యామగాముల ప్రాణాల్ని పణంగా పెట్టదు.
ఫలితంగా మొత్తం ప్రాజెక్ట్ అంతా ఆగిపోతుంది. ఇప్పుడు డ్రాగన్ పైకి ఎగిరిపోతోంది, చూడండి. ఈ కీలకమైన లైఫ్ సేవింగ్ క్యాప్సూల్ ఎజెక్షన్ ప్రక్రియ వెనక కొన్ని సంవత్సరాల సాధన ఉంది. అది ఇప్పుడు కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. రాకెట్ అనేది సాధారణంగా అపరిమితమైన వేగంతో ఒక ద్రవ్యరాశిని కక్ష్యలో ప్రవేశపెట్టే నియంత్రిత విస్ఫోటం. అది దేనినైనా కక్ష్యలో ప్రవేశపెట్టడంలో అత్యంత ప్రమాదకరమైన పాత్ర పోషిస్తుంది. అందుకని ఫెయిల్యూర్ ని సృష్టించడానికి అత్యంత సాధారణంగా ఫెయిల్ అయ్యే ఒక వస్తువుని, అంటే రాకెట్ ని తీసుకుని విలువైన కార్గో గల క్యాప్సూల్ ఆ ఫెయిల్యూర్ నుండి తప్పించుకోగలదని డెమాన్స్ట్రేషన్ ద్వారా నిరూపిస్తున్నాం. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ని క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ని లాంచ్ చేసింది. రాకెట్ సరిగ్గా పనిచేయడం లేదనే విషయాన్ని, అంటే ఇంజన్ ఫెయిల్యూర్, ఎక్స్ప్లోషన్, రాకెట్ దిశ మారడం లాంటి సమస్యల్ని సిస్టమ్ కనుక్కోగానే అబార్ట్ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు గ్రౌండ్ కంట్రోల్ చేత కూడా మాన్యువల్ గా అబార్ట్ ఆపరేట్ చేయబడుతుంది. ఇప్పుడు ఈ పరీక్షలో అదే జరుగుతోంది. రాకెట్ సరిగ్గా పనిచేయడం లేదని కంప్యూటర్ గుర్తించగానే అది క్యాప్సూల్ రాకెట్ కి అతుక్కోవడానికి కారణమైన బోల్ట్స్ ని పేల్చివేస్తుంది. ట్రిగరింగ్ లాంచ్ ఎస్కేప్ ఇనిషియేటెడ్. తర్వాత క్యాప్సూల్ సురక్షితంగా దూరంగా ప్రొపెల్ అవ్వడానికి వీలుగా క్రూ డ్రాగన్ లోని సూపర్ డ్రాకో ఇంజిన్స్ 10 సెకండ్ల పాటు మండుతాయి. డ్రాగన్ దూరం అయిపోయింది. వావ్! సూపర్ డ్రాకో ఎస్కేప్ థ్రస్టర్స్ వెహికల్లో పూర్తిగా కలిసిపోవడం వల్ల గతంలో ఏ స్పేస్ క్రాఫ్ట్ విషయంలోనూ జరగని విధంగా దానికి చిన్నగా కక్షలోకి ప్రవేశించే లాంచ్ ఎస్కేప్ సామర్థ్యం లభించింది. వావ్! 9 సెకండ్ల దగ్గర. వావ్! అది దాన్ని తునాతునకలుగా పేల్చేసింది. గ్రౌండ్ కంట్రోల్ వారు అబౌట్ ని ట్రిగర్ చేసిన దాదాపు 10 సెకండ్ల తర్వాత క్రూ డ్రాగన్ క్యాప్సూల్ పూర్తిగా దూరంగా విసిరివేయబడింది. అప్పుడు ఎజెక్షన్ ఫోర్స్ రాకెట్ ని అస్థిరపరచడంతో అది పేలిపోయింది. అయితే అప్పటికే డ్రాగన్ క్యాప్సూల్ సురక్షితంగా రాకెట్ కి 1.5 కిలోమీటర్ దూరంగా వెళ్లిపోయింది. డ్రాగన్ సురక్షితంగా వేరైపోయిన తరువాత అన్ప్రెషరైజ్డ్ కార్గోని మోసుకెళ్తున్న ట్రంక్ బయటకొచ్చి సముద్రంలో కూలిపోయింది. ఇప్పుడు క్యాప్సూల్ తనంతట తానే సముద్రంలోకి దిగడానికి దిశను మార్చుకోవడం మొదలు పెడుతుంది. అయితే మిషన్ ఇంకా పూర్తి కాలేదు. క్యాప్సూల్ టాప్ స్పీడ్ అయిన 2840 కిలోమీటర్ల స్పీడ్ ని అందుకునే ఈ చివరి దశ వ్యామగాముల భద్రతకు చాలా కీలకమైంది. బయటకు వచ్చేసాయి. క్యాప్సూల్ తగిన ఎత్తుకు చేరుకోగానే మా పారాషూట్స్ విడిపోయి రంగంలోకి ప్రవేశిస్తాయి. అంత ఎత్తులో అది డ్రోగ్ పారాషూట్స్ ని దింపుతుంది. డ్రోగ్స్ అది తక్కువ ఎత్తుకు చేరుకోగానే మెయిన్ పారాషూట్స్ రంగంలోకి దిగుతాయి. అవి పూర్తిగా తెరుచుకున్నాయి. మేము దాదాపు నిమిషంలో సముద్రంలో దిగబోతున్నాం. వావ్! అది కిందికి దిగుతోంది. అది బాగానే ఉంది. అవి పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. అది దిగింది. మొదటి నుంచి చివరి వరకు విజయవంతంగా చూడాలంటే మనం రెప్పవేయకుండా తదేకంగా మన దృష్టిని దానిపైనే నిలపాలి. ఇవాళ 2 టీమ్స్ లోనూ చాలా భావోద్వేగాలు ఉన్నాయని నాకు తెలుసు. అందుకే మేము చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మనుషుల్ని ఇతర గ్రహాలకు చేర్చే భారీ రవాణా వ్యవస్థను సృష్టించే ఈ సుదీర్ఘమైన బాటలో ఇది కేవలం ఒక అడుగు మాత్రమే. అంత సరిగ్గా జరిగిందా? సరిగ్గా జరిగింది. ఒక క్రూ మెంబర్ గా ఆ వెహికల్లో ప్రయాణించడం, అందులో ఉన్న డ్రాగన్ నన్ను సురక్షితంగా భూమిపైకి చేర్చడం అనేది చాలా అద్భుతంగా నాకు అనిపించింది. సాంకేతికత తనంత తానుగా అభివృద్ధి చెందదనే విషయాన్ని ప్రజలు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు. ఆ సాంకేతికత పైన చాలా మంది మనుషులు చాలా కష్టపడి పనిచేస్తేనే అది అభివృద్ధి చెందుతుంది. జీవితాన్ని మల్టీ ప్లానెటరీ చేయడానికి మనం సృజనాత్మకతతో శ్రమించి ముందుకు సాగాల్సి ఉంటుంది. భావి జీవితంతో పాటు జ్ఞానకాంతులు ఆరిపోకుండా కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యమని, అది మీ అందరికీ తెలుసని నా అభిప్రాయం.
మనది పరిశోధనల దేశం. ఆ దేశమే మనల్ని నడిపిస్తోంది. ఇది అమెరికన్ గడ్డ మీద నుంచి అమెరికన్ రాకెట్స్ లో అమెరికన్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రావడానికి సంబంధించిన అంశాన్ని రిప్రజెంట్ చేస్తోంది. అందుకని మనం ముందంజలో ఉండడానికి ఇది ఒక అవకాశం. ఈసారి మేము ఈ ప్రయోగాన్ని వైవిధ్యంగా చేయడానికి ప్రయత్నిస్తాం. మనం మన మేధాశక్తిని నిరంతరం విస్తృతపరుచుకుంటూ సాంకేతికతతో ముందడుగు వేస్తూ ఆ ప్రక్రియలో దానిని వ్యాపారాత్మకంగా మలుచుకుంటూ అభివృద్ధి పదంలో పయనించాల్సి ఉంటుంది. ఇవాళ మేము కమర్షియల్ క్రూ ప్రొవైడర్ కి సంబంధించిన లాంచ్ అబౌట్ టెస్ట్ ని నిర్వహించాం. అంతరిక్ష యానాన్ని వ్యాపారాత్మకంగా మార్చడం అనేది మా తర్వాత బృహత్తర యత్నం. ఆ యత్నాన్ని చేపట్టేటప్పుడు మా సిబ్బందిని సురక్షితంగా కాపాడుకోవాలి. ఇవాల్టి ఇన్ఫ్లైట్ అబౌట్ టెస్ట్ సాధించిన విజయం మళ్లీ మరోసారి అమెరికన్ గడ్డ నుంచి వ్యోమగాముల్ని అంతరిక్షానికి పంపించడానికి వేదికని ఏర్పరిచింది. ఆ మిషన్ పేరు డెమో 2. మొదటిసారిగా వాళ్లు ఒక ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపించబోతున్నారు. ఈ భారీ ఛాలెంజింగ్ సమయంలో మేము 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు అమెరికన్ గడ్డ మీద నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి లాంచ్ చేస్తున్నాం. కాబట్టి మేము అద్భుతమైన ప్రయోగాల్ని సాధించగలమనే విషయాన్ని తెలుసుకోవడానికి, భారీ ప్రయోగాల గురించి కలలు కనడానికి ప్రజలకు ఇదే ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది కేవలం అమెరికా ప్రజల్లో మాత్రమే కాక యావత్ ప్రపంచానికి నమ్మకాన్ని కలిగిస్తుంది. సాధారణంగా నేను భయపడ్ను. అయితే ఈ మిషన్ గురించి తలుచుకుంటే మాత్రం నాకు చాలా భయంగా ఉంటుంది. ఇవాల్టి డెమో 2 లాంచ్ ఈ కంపెనీకి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే ఇది 2002లో కంపెనీ స్థాపించినప్పటి నుంచి మేము చేసిన కృషి యావత్తు ఇందులోనే ఉంది. కాబట్టి మనుషుల్ని మళ్లీ కక్షలోకి ప్రవేశపెట్టడం అనేది చాలా కీలకమైన అడుగు. మనస్ఫూర్తిగా కృషి చేస్తే విజయం మనం సొంతం కావచ్చు, కానీ అది 100% నిజం కాదు. మేము విజయావకాశాలను పెంపొందించుకోవడానికి చేయగలిగినంత కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద వైఫల్యంగా మారుతుంది. బాబ్ ఇంకా డగ్లు క్వారంటైన్ లోంచి బయటకొచ్చి కేప్ కెనవెరల్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్లోని ప్రఖ్యాత 39A టెస్లాస్ లో ప్రయాణిస్తున్నారు. మేము ఈ మిషన్ గురించి మా లక్ష్యాన్ని అందరితోనూ పంచుకోవడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాం. మేము ఈ స్థాయికి చేరుకోవడానికి నాసాకి, స్పేస్ ఎక్స్ కి సంబంధించిన చాలా మంది సభ్యులు నిర్విరామంగా చేసిన కృషిని ప్రజలు మెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. బాబ్ ఇంకా డగ్లు ఇద్దరు క్రూ యాక్సెస్ ఆర్మ్ నుంచి డ్రాగన్ క్యాప్స్యూల్లోకి వెళ్తున్నారు. అలాగే అమెరికాకి తిరిగొచ్చి యుఎస్ గడ్డ నుంచి అంతరిక్షానికి వెళ్లబోతున్న ఇద్దరు వ్యోమగాములుగా చరిత్ర పుస్తకాల్లో కూడా ప్రవేశించబోతున్నారు. ఇది నాసాకి, స్పేస్ ఎక్స్ కి ఒక అత్యద్భుత విజయం కాబోతోంది. ఇది అధికారికంగా అంతరిక్షయానంలో 2వ స్వర్ణయుగానికి నాంది పలుకుతోంది. ఇది మనల్ని మళ్లీ చంద్రమండలానికి తీసుకువెళ్లే సుదీర్ఘ ప్రయాణంలో మొదటి అడిగే అయినా తర్వాత అంగారక గ్రహానికి, ఇతర గ్రహాలకి తీసుకువెళ్తుంది.